అంటే I was not sure how long your questions would be. బట్ స్టిల్ అంటే సమ్మరైజ్ చేయమన్నారు కాబట్టి 6 చాప్టర్స్ ని కూడా బేసిక్ గా 6 చాప్టర్స్ లో మనం చూసింది ఏంటంటే ఫస్ట్ 3 చాప్టర్స్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్ అండ్ లాస్ట్ 3 చాప్టర్స్ లో వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి లైక్ అనేది. ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ లో గాడ్స్ రిచెస్ట్ బ్లెస్సింగ్స్ అపాన్ అస్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ 14 వర్సెస్ నాన్ స్టాప్ వర్షిప్, తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. తండ్రి అనేది ఒక విధంగా పాస్ట్ బ్లెస్సింగ్స్ కి సూచనగా ఉన్నది. పాస్ట్ బ్లెస్సింగ్స్ అంటే బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ హీ హాస్ ఎలెక్టెడ్ అస్, అందుకని వర్షిప్ చేశాడు. దోస్ హూ ఆర్ ఎలెక్టెడ్ దే వర్ అడాప్టెడ్ అండ్ దే వర్ ప్రీడెస్టీన్డ్ టు హ్యావ్ ఫెలోషిప్. సో ఇది పాస్ట్ బ్లెస్సింగ్స్ గా మనం చూస్తా ఉన్నాం. ప్రెసెంట్ బ్లెస్సింగ్స్ ని జీసస్ క్రైస్ట్ లో చూస్తాం. ఎట్లాగంటే హీ రిడీమ్డ్ అస్, హీ హాస్ ఫర్గివెన్ అస్. రిడీమ్డ్ అస్ అన్నప్పుడు అవుట్ సైడ్ చైన్స్ ని తీసేశాడు. ఫర్గివ్నెస్ అన్నప్పుడు ఇన్సైడ్ చైన్స్ ని బ్రేక్ చేశాడు. తర్వాత నాలెడ్జ్ ఆయన ద్వారానే మనకు వస్తుంది. అండ్ క్రీస్తుని బట్టే మనకి యూనిటీ ఉంటుంది, క్రీస్తుని బట్టే మనకి స్వాస్థ్యం అనేది ఉంటుంది. సో దట్స్ ద ప్రెసెంట్ బ్లెస్సింగ్. ఇక ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ కు హోలీ స్పిరిట్ అని ఆయన హీ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఎలాగంటే హీ సీల్డ్ అస్ విత్ సెక్యూరిటీ అండ్ ఓనర్షిప్ అనమాట. దెన్ దెర్ వాజ్ ది ప్రేయర్ ఆఫ్ పాల్. బేసిక్ గా స్పిరిచువల్ రెల్మ్ కోసం ప్రార్థన చేశాడు, స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. స్పిరిచువల్ పవర్ అండ్ స్పిరిచువల్ అథారిటీ, అది ఆయన ప్రేయర్ చేసినట్లుగా మనం చూస్తాం. చాప్టర్ 2 లో మొదటి 10 వర్సెస్ లో వీ హ్యావ్ ద స్పిరిచువల్ జర్నీ. ఫార్మర్ స్టేట్, మనము పాపంలో చచ్చిపోయి ఉన్నాం. దెన్ ద ట్రాన్స్ఫర్మేషన్, క్రీస్తు మనల్ని కూర్చోపెట్టాడు. తర్వాత ప్రెజెంట్ పొజిషన్ ఏంటనంటే దేవుడు మనల్ని ఎందుకైతే ప్రత్యేకించుకున్నాడో ఆ క్రియలు మన జీవితంలో జరిగించాలని. ఇక 11 నుంచి 22 దాకా హౌ హీ బ్రాట్ యూనిటీ ఆఫ్ ఆల్ దోస్ హూ ఆర్ బోర్న్ అగైన్. రక్షింపబడిన వారిని అందరినీ ఒకటిగా చేయటానికి ప్రతి గోడను ఆయన బద్దలు కొట్టేసినట్టు మనం చూస్తాం. ఆ టెంపుల్ కి కార్నర్ స్టోన్ జీసస్ క్రైస్ట్ అని చూసాం. ఎందుకంటే దట్ ఈస్ ది ఫస్ట్ స్టోన్ లేడ్, దట్ ఈస్ ద సపోర్టివ్ స్టోన్ అండ్ ఇట్ ఈస్ ద డైరెక్షనల్ స్టోన్ అనేది. చర్చ్ ని ఒక లివింగ్ ఆర్గానిజం గా ప్రెజెంట్ చేశాడు. నా చాప్టర్ 3 లో పాల్ హౌ హీ హాస్ బీన్ చోజన్ యాజ్ అన్ అపాజల్ టు రివీల్ దిస్ మిస్టరీ అనేది చెప్పుకుంటా వచ్చి దెన్ వీ హ్యావ్ ద గ్రేట్ ప్రేయర్. 14th వర్స్ నుంచి ఎండ్ దాకా వీ హ్యావ్ ద గ్రేట్ ప్రేయర్. ఈ ప్రేయర్ లో 3 పాయింట్స్ ఉన్నాయి బేసిక్ గా. వీ మస్ట్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ద స్పిరిట్ అండ్ వీ మస్ట్ హ్యావ్ క్రైస్ట్ డ్వెల్లింగ్ అస్ అండ్ ది మస్ట్ బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. సో ఇది 3 పాయింట్ ప్రేయర్ గా ఉంటుంది. రిజల్ట్ ఏంటంటే దెన్ వీ విల్ బికమ్ లైక్ గాడ్ అనేది. సో చాప్టర్ 4 నుంచి 6 దాకా వీ హ్యావ్ 3 వాక్స్. వాక్ ఇన్ యూనిటీ, అది ఫెలోషిప్ లో ఉండాలి. వాక్ ఇన్ ప్యూరిటీ, అది ఇండివిజువల్ లైఫ్ లో ఉండాలి. వాక్ ఇన్ హార్మనీ, మన రిలేషన్షిప్స్ లో ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు దెన్ వీ కెన్ స్టాండ్ అగేన్స్ట్ సాటన్ అండ్ గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. సో వీ వెంట్ ఇన్ టు ద గ్రేట్ డీటెయిల్స్ అబౌట్ దీస్ 3 వాక్స్ గురించి. తర్వాత సాటన్ ని ఎదుర్కోవటం అనే దగ్గర వి లుక్డ్ ఇన్ టు ద స్పిరిచువల్ వార్ఫేర్. సాటన్ ని లైట్ గా తీసుకోకూడదు, సాటన్ విషయంలో మనం భయపడకూడదు. ఎందుకనంటే త్రూ క్రైస్ట్ వీ కెన్ డెఫినెట్లీ విన్. అయితే ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. అండ్ దెన్ వీ హ్యావ్ ది కంక్లూజన్ రిమార్క్స్. అవి చాలా సింపుల్ గా ఏం లేవు, చాలా క్లియర్ గా టైకికస్ గురించి ఆయన అభినందిస్తూ ఆయన రాసినటువంటి అనేది దాని గురించి చాలా హైలైట్ చేసినట్లు మనం చూసాం. సో దిస్ ఈస్ బేసికలీ ది 155 వర్సెస్ ఆఫ్ ఎఫిషియన్స్. I don't know how many studies we did. ఎవరైనా కౌంట్ చేశారా? I'm thinking it might have crossed 40 or 45 అని అనుకుంటున్నాను.
అన్న 49 అనుకుంటున్నా. Cool. Right. I think అంటే మధ్యలో మీరు ఒక్కొక్క 2 times అవన్నీ తీసేస్తే ఒక 49 40 47 49 అన్న నేను అనుకుంటున్నాను. Yeah, that's right. So now you can ask questions. Ephesians నుంచి అడిగితే బాగుంటుంది, but if you have any other questions also, we can take up. Okay, Anna. And I'll ask from Ephesians, Anna. Yeah. Maybe a little controversial question అని అనుకుంటున్నాను. So, Anna, మీరు Ephesians 4, chapter 8 to 10 చెప్పినప్పుడు you talked about apostle, prophets, evangelists, teachers and pastors అని మీరు అన్ని చెప్పారు. So, you explained it so beautifully, Anna. And then when we came to Ephesians 6 also, you talked about masters and servants. Again, అక్కడ కూడా మీరు దేవుని సేవకుల గురించి చెప్పారు. సో మై క్వశ్చన్ ఏంటిది అంటే అన్న, రీసెంట్ గా అంటే ఒకరిని మేము చూసాము, వీఆర్ ఆల్సో ఒక డౌట్ఫుల్ మైండ్ లో మేము ఉన్నాము. సో హూ కెన్ హ్యావ్ అండ్ మై క్వశ్చన్ ఇస్, ఆఫ్టర్ నోయింగ్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ది సెషన్స్, ఐఎమ్ క్లియర్ ద గాడ్ సర్వెంట్స్ కానీ మనం చర్చ్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ క్రిస్టియన్ యాజ్ పర్ వాట్స్ బిన్ టాట్. సో మై క్వశ్చన్ ఇస్, హూ క్యాన్ ఎస్టాబ్లిష్ అ చర్చ్? వాళ్ళు కంపల్సరీ అనాయింటెడ్ అయి ఉండాలా? So what kind of calling should they have? So for example, can I wake up in the morning and say, I'm going to have church, I'm going to come up with a church, I'm going to organize one, I'm going to book a room or a conference hall and I'll start giving sermons and atlanochi? Is that the way I can do it? Or how strictly we should follow God's path before we get to a stage of having a church or establishing a church? It's purely church, Anna. I'm not talking about a fellowship or anything like that, Yeah. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఈ లోకంలో ఏవైనా ఉంటే కనుక దే హ్యావ్ 2 sides. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, you and Dave got married. Well, you both are called wife and husband because of marriage. If the marriage hasn't happened, nobody will call you as wife and husband. You may love each other, you may have children also, but you can be called as wife and husband only through marriage. That's what the culture and society demands. Samskruti gani samajam gani కోరేది ఏంటంటే, what is the sign that you are married అని అంటానికి ఒక సర్టిఫికెట్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. You got my point? Now, బట్ బిబ్లికల్లీ స్పీకింగ్ ఏంటనంటే కనుక, దేవుని సన్నిధిలో మీ ఇద్దరు ఒకటైతే కనుక యు ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ బిబ్లికల్లీ. బట్ కల్చరల్లీ యూ నీడ్ టు హ్యావ్ ఎ సైన్. అదే విధంగా బ్యాప్టిజం కూడా మనం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అప్పుడే మనం దేవుని కుమారులు కుమార్తెలు అయిపోయాం. బట్ ఈ ప్రపంచానికి వీ నీడ్ ఎ బ్యాప్టిజం టు ప్రూవ్ దట్ ఐ am the child of God అని అంటానికి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే చర్చ్ పాస్టర్ అవటానికి ఇట్ ఈస్ బేసిక్లీ యువర్ కాలింగ్ యు హ్యావ్ ఫ్రమ్ గాడ్. అంతే. You don't need a degree, you don't need an anointing as far as this world is concerned, biblically speaking. But ee world adugudde why I should accept you as a pastor, why I should consider your church as God's will అని అడిగినప్పుడు then we have to give an answer. అక్కడ we are expected to give something. అయితే ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో అర్థమైందా, రీసెంట్ గా కొన్ని కంట్రీస్ లో ఏం చేశారంటే, ఇండియాలో కూడా అది దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ సూన్. ఏంటనంటే, ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ రికగ్నైజ్డ్ థియోలాజికల్ డిగ్రీ కెనాట్ బి ఎ పాస్టర్. యుఏఈలో ఫస్ట్ అది దాని అంటారు రువాండాలో ఇంప్లిమెంట్ చేశారు. రువాండా ఇంప్లిమెంట్ చేస్తే ఓవర్ నైట్ 85% ఆఫ్ ద చర్చెస్ వర్ క్లోజ్డ్. ఓకే, యుఏఈలో కూడా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని బట్టి. ఐల్ గివ్ యూ వన్ సిటీ ఎగ్జాంపుల్. ఇన్ ది సిటీ ఆఫ్ అబుదాబి, బిఫోర్ దిస్ రూల్ హ్యాస్ కమ్, దేర్ వర్ 18 తెలుగు చర్చెస్. ఆ రూల్ వచ్చిన తర్వాత 2 ఉన్నాయి. You got my point. So these are the 2 sides of the same coin.
అయితే మనం ఏ కంట్రీలో అయితే ఉంటున్నామో, ఏ సొసైటీలో ఉంటున్నామో, అక్కడ వీ నీడ్ టు హ్యావ్ అ రికగ్నిషన్. అందుకని పౌలు ఏం చేసేవాడంటే, ఒక వ్యక్తిని పాస్టర్ గా అపాయింట్ చేసేటప్పుడు హీ యూస్ టు అనాయింట్ దెమ్ దేర్. అంటే ఆ కాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇతను రాజు అంటానికి నెత్తి మీద నూనె పోయటమే. ఇప్పుడు సౌలు మీద సమయలు నూనె పోసాడు, దావీదు మీద సౌలు నూనె పోసా సమయలు. దట్స్ ఆల్. దట్ ఈస్ కాల్డ్ అనాయింటింగ్. అంటే ఆయిల్ నెత్తి మీద పోయటం అనేది అనాయింటింగ్. సో ఆ న్యూ టెస్ట్మెంట్ సింబాలిక్ వేలో ఏం చేస్తారంటే, చేతులుంచి దిస్ మ్యాన్ ఈస్ బీన్ డెడికేటెడ్ యాజ్ ద పాస్టర్ అని చెప్పడం. యు గాట్ మై పాయింట్. సో బట్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే, బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో యూ నీడ్ టు హ్యావ్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్. నేను నా లైఫ్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి 1990లో వచ్చాను. ఓకే, 1990 నుంచి ఐఎమ్ ఏ పాస్టర్. నేను చాలా మంది యూత్ కి రీచ్ అయ్యాను, చర్చెస్ లో మాట్లాడాను, కాన్ఫరెన్సెస్ లో మాట్లాడాను, క్రూసైడ్స్ లో మాట్లాడాను. ఓకే, బట్ డూ యు నో వెన్ ఐ వాస్ గివెన్ ద రెవరెండ్, ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 2017. అది ఎందుకు అవసరమైందంటే, ఐ హ్యాడ్ టు గో టు ఏ కంట్రీ, మస్కట్ అనే పాస్టర్స్ వీసా. వాళ్ళు నీకు రెవరెండ్ ఉందా అని అడిగారు. అయితే నేను దానికోసం చేయలేదు అనుకోండి. యాక్చువల్ గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు రెవరెండ్ అని పెట్టారు. నేను మెసేజ్ లో నాకు రెవరెండ్ లేదు అని, మీరు అనవసరంగా పెట్టారు అన్నట్లు పాస్టర్ గారితో చెప్తే, ఎందుకు లేదు సార్ అని అంటే, నేను యాక్చువల్ గా సిఎస్ఐ మెంబర్ని. ఐ వెంట్ టు సిఎస్ఐ బిషప్. సార్ నేను బీడీ చేశాను, అదే థియాలజీ చేశాను కదా, నాకు ఆర్డినేషన్ ఇస్తారా అంటే, దట్స్ కాల్డ్ ఆర్డినేషన్. ఎస్ అంటే, మరి నువ్వు సిఎస్ఐ పాస్టర్ అవుతావా అన్నాడు. లేదు సార్ అవ్వను, బట్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ద చర్చెస్ వేర్ ఐ కెన్ ప్రీచ్ అథారిటేటివ్లీ అని అంటే, ఆయన 2 lakhs అడిగాడు బ్రైబ్. సో ఐ సెడ్ ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దట్ అండ్ ఆయన వచ్చేసాను బయటికి. అది చెప్పాను వాళ్ళకి. అప్పుడు వాళ్ళు QMB చర్చ్ అని వైజాగ్ వాళ్ళు, మేమేమి డబ్బులు అడగం, మిమ్మల్ని ఆర్డైన్ చేయటం అనేది మాకు ఘనతగా ఫీల్ అవుతామని వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేశారు. సో అప్పటి నుంచి ఐ కెన్ అఫీషియల్లీ హ్యావ్ రెవరెండ్. పుల్పిట్ లోకి ఎక్కి నేను వాక్యం చెప్పొచ్చు. ఐ వాస్ గివెన్ ఎ క్యాసిక్. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ వేర్ దట్. సో నౌ యూ అండర్స్టాండ్. అయితే నేను 2012 లోనే రిడీమ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశా. అండ్ ఐ హావ్ సో మెనీ చర్చెస్ బై దట్ టైమ్. That is it. Something is still going on in my mind. ఇప్పుడు when అంటే కంపేర్ అంటే మీతో అయితే ఎవరిని చేయలేము as far as my knowledge goes. So ఇప్పుడున్న జనరేషన్, అట్లీస్ట్ ద వే వీ హ్యావ్ బీన్ టోల్డ్, ఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చర్చ్ అని నాకు ఒక సందర్భం, ఎందుకంటే ఆర్డినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యూ విల్ బి రికగ్నైజ్డ్ అన్నమాట. లేదనంటే కనుక ఐదర్ యువర్ చర్చ్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కల్ట్ ఆర్ యూ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కల్ట్. ఎందుకనంటే చర్చ్ అనేది సాల్ట్ అండ్ లైట్ గా ఉండాలి కాబట్టి, you cannot fight everybody and start your own unit. You have to relate yourself to the society that is around you. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతో రిలేట్ అవ్వాలి కాబట్టి, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతే హౌ కెన్ దే లిసన్ టు యువర్ మెసేజ్? సో దట్ బికమ్స్ ది మ్యాండేట్ అన్నమాట. But you answered my question even before asking it. So thank you, Anna. Thank you, Anna. Anybody wants to ask question? Otherwise, I also have another one. Srinu. Anna, praise the Lord, Anna. బాబు శ్రీను, ప్రైజ్ ది లార్డ్. అన్నా, ఇది ఇప్పుడు ఎఫిషియన్సీ కి సంబంధించింది కాదు, ఓకేనా? ఓకే, టెక్నికల్ గా చెప్పాలంటే, అంటే దేనికి సంబంధించింది కాదు, ఒక చిన్న డౌట్ ఇది, ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తాం కదన్నా, గోత్రములు 12 గోత్రం, రైటా? మేబీ నేను హిందూ బ్యాక్ నుంచి వచ్చాను సరే, మీకు తెలుసు కదా. ఇప్పుడు హిందువుల్లో కూడా గోత్రములు ఉంటాయి,
మేబీ మీకు తెలిసే ఉండొచ్చు అదన్నా. అవును, ఉంటాను. ఓకేనా, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాదు ఇటు పాస్ట్, నాకు ఒక గోత్రం ఉంది, నాకు ఒక కులం ఉంది, నాకు ఒక మతం ఉంది, రైట్? జనరల్ గా అదే ఇప్పుడు మనకి పాత నిబంధనలు ఖచ్చితంగా ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువును కూడా ఈ దావీదు వంశం నుంచి ఇట్లా మనం కోట్ చేసుకుంటూ వస్తాం కదా. ఏంటి డిఫరెన్స్ ఏంటన్నా అంటే ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు పాత నిబంధనల గోత్రం మీద కాదు, అట్ ద సేమ్ టైమ్ హిందువుల గోత్రం మీద కూడా కాదు, కానీ రెండింటిని మనం సింక్ చేయొచ్చా, ఆర్వై ఇంటిగ్రేట్ లైక్ రెండింటిని మనం ఒక కోవలోకి తీసుకురావచ్చా అనేది ఒక చిన్న క్లారిఫికేషన్స్ కావాలి అంతే. బైబిల్ ప్రకారం చూసుకుంటూ వస్తే కనుక, బైబిల్ ప్రకారం అంటే నేను హిందూయిజం వాళ్ళు ఆర్గ్యూ చేసి నేను తప్పని ప్రూవ్ చేయొచ్చు, కానీ నేను చరిత్ర ప్రకారం బైబిల్ ప్రకారం మాట్లాడితే కనుక గోత్రాల గురించి ముందు ఆలోచించింది హైందవులు కాదు, యూదులు. అర్థమైందమ్మా? ఎందుకు అని అంటే యూదులు అన్నప్పుడు, లేకపోతే బిబ్లికల్ బైబిల్లో ఉన్నటువంటి వంశం వాళ్ళు అని అంటారు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాంకి చాలా మంది కొడుకులు ఉన్నారు. మనకి 3 పేర్లు అయితే తెలుసు, అంటే కయ్యను, ఏబేలు, సేతు. అయితే దేవుడు సేతు వంశావళిని మాత్రం ఏర్పరచుకున్నాడు. అంటే ఆదికాండం 5వ అధ్యాయంలోనే ఏర్పాటు అనేది ఉంది. ఆ వంశావళికి ప్రాధాన్యత ఉన్నది. సో అక్కడి నుంచే మనకి నోవాహు వచ్చాడు. నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. అందుట్లో షేముని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ షేములోంచి మనకి అబ్రహాం వచ్చాడు. అబ్రహాంకి 2 కొడుకులు, కానీ దాంట్లో ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. ఆ ఇస్సాక్కి అర్థమైంది, మళ్ళీ 2 కొడుకులు, యాకోబుని ఏర్పరచుకున్నాడు. ఓకే, యాకోబుకి 12 మంది ఉన్నారు. దాంట్లో 12 మందిని ఇశ్రాయేలీలు అని పిలిచినప్పుడు కూడా దాంట్లో యోధాని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. ఆ గోత్రంలోనే మనకి దావీదు, తర్వాత యేసు ప్రభువు వారు రావటం అనేది జరిగింది. ఎందుకు అని అంటే పాత నిబంధనలో రక్షణ కార్యం ఈ లోకంలో తీసుకురావడానికి కానీ ప్రపంచం అంతటి నుంచి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటం, అది సేతు. ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటం నోవహు, ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటం అబ్రహాము, ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటం యోధ, ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటం దావీదు. ఆ విధంగా దేవుడు ఏర్పరచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి రక్షకుడు అయిపోయాడు. ఇప్పుడు మనకి ఇక గోత్రాలు కానీ వంశాలు కానీ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఆ పని అయ్యేదాకా అది అవసరం. అది యేసు ప్రభుతో అది పూర్తి అయిపోయింది. అందుకనే నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక సంబంధించింది కాదు అని అంటున్నావు, కానీ అలా ఏం కాదు. నువ్వు దాంట్లోనే ప్రశ్న అడిగావు. ఎందుకంటే 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 22వ వచనం దాకా నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, మేము సున్నతున్న వాళ్ళు, అంటే వాళ్ళు ఆ గోత్రానికి చెందిన వాళ్ళు, మేము గోత్రం లేని వాళ్ళం, ఇలాగా విభేదాలు ఉన్నప్పుడు పౌలు భక్తుడు, అరే ఈ గోడని ఆయన పగలగొట్టేశాడు ఆయన శిలువ మీద ఎప్పుడైతే చనిపోయాడు. ఇప్పుడు మనకి గోత్రాలు లేవు, ఇప్పుడు మనకి లోక పరమైనటువంటి ఏ ప్రత్యేకతలు లేవు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతనం. అది క్లారిటీ ఇచ్చాడు అన్నమాట. సో ఒకవేళ నీ గోత్రం గురించి నువ్వు ఆలోచించుకొని నా పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా తెలుసుకోవాలనుకుంటే చారిత్రకంగా ఉపయోగపడుతుంది, కానీ ఆత్మపరంగా నీకు ప్రత్యేకతనేమీ ఇవ్వదు. నువ్వు చారిత్రకంగా తెలుసుకోవాలనుకుంటే తప్పేం లేదు. అయితే నిష్ఠగా నా గోత్రం ఇది, నా వంశం ఇది అనే ప్రపంచంలో ఆలోచించేది ఎవరంటే యూదులు మొట్టమొదట. ఇప్పటికి కూడా ఎందుకనంటే ఇప్పటికీ కూడా వాళ్ళు 10-15 తరాల దాకా వెనక్కి వెళ్ళగలుగుతారు. నువ్వు ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళగలుగుతావు అని నాకు తెలీదు. నేనైతే మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు అక్కడ దాకా వెళ్ళగలను. అక్కడ దాకా నేను పిన్ పాయింట్ చేసి చెప్పగలను. మా తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు జైన్ దాస్ శ్రీకంఠం. ఆయన మహారాష్ట్ర కొంకణ ప్రాంతం నుంచి వచ్చాడు, రత్నగిరి అనే ప్రాంతం నుంచి. ఆయన ఆంధ్ర రాష్ట్రం వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన మొదట మారు మనసు పొందలేదు. ఆయన 2వ కుమారుడు మారు మనసు పొందాడు. ఆయన పేరు వీరయ్య. మారు మనసు పొందిన తర్వాత జాన్ విలియం అని పేరు పెట్టారు.
1883లో ఆయనకి బాప్తీసం తీసుకున్నాడు విలియం అంటే క్యానన్ అలెగ్జాండర్ గారి దగ్గర. నాకు ఆ ఫ్యామిలీ ట్రీ ఉంది, తెలుసుకున్నాను. కానీ అది నా స్పిరిచువాలిటీకి ఏమి హెల్ప్ చేయదు, కానీ నా రూట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా యాక్చువల్లీ నాకు ఇది నా డౌట్ కాదు, నా క్వశ్చన్ కూడా కాదన్న బేసికల్లీ, ఎందుకంటే ఐ నో దట్ ఇట్ వోంట్ బి హెల్ప్ఫుల్ ఫర్ స్పిరిచువల్. కాకపోతే ఒక డిబేట్ లో దే ఆర్ టెల్లింగ్, అరే భయ్ క్రిస్టియన్స్ అందరూ ఈ మా గోత్రాల నుంచి ఆ కాంటెస్ట్ లో విన్నానన్న. దెన్ ఐ గాట్ టు నో ఏంటి దీన్ని అని ఒక చిన్న ఐడియా వచ్చింది. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, బట్ నాకు అక్కడ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి తెగేం కాదు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు అన్ని జాతుల్లోనూ, అన్ని భాషల్లోనూ, అన్ని తెగల్లోంచి వస్తారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను భక్తుడు చూసినటువంటి ఆ దివ్య దర్శనంలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో లెక్కకు మించినటువంటి వాళ్ళు వస్తున్నారు తెల్లని వస్త్రాలు వేసుకొని, వాళ్ళు వేరు వేరు జాతులకి చెందిన వాళ్ళు. అంటే ఇప్పుడు జాతులు అనేది ఎలా తెలుసుద్ది? డ్రెస్ కోడ్ ను బట్టే. కోయోళ్ళకి ఏకలు ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు భాషల్లో మాట్లాడుతున్నారు అంటాడు. కాబట్టి వాళ్ళ భాషలో దేవుని ఆరాధిస్తూ ఉండుంటారు. సో అన్ని జాతుల నుంచి, అన్ని ట్రైబ్స్ నుంచి అక్కడ మనుషులు ఉంటారు. Anna, sorry, this is Rajkumar Anna. Yeah, please. See, only one thing I wanted to discuss. I was completely agree with you, Anna. From Abraham, Isaac, Jacob. When you say Judah, like it is chosen by God, right? That is where I am disagreeing with you, Anna, because Okay. I think God has chosen Joseph, not Okay. Judah. After Okay. that, he chosen Saul. Okay. Okay, that is where I disagree. Like you really, you sure that he has chosen Judah? యేసు ప్రభుకున్న టైటిల్ ఏంటంటే యోధా గోత్రపు సింహము అని. That's correct, Anna. Sorry, Anna, to interrupt you. That's correct. So when we call that Judah Kotram anedappudu, when he has chosen David, when he started loving David is from Judah. Yeah. Okay. When you see Saul, he is from Benjamin Gotra. Okay, so that is where it is all about the human. Okay, when he chosen the David, then they started telling about they're all from Judah. He's from Judah Gotra, like that. But my understanding is that he did not choose Judah. He has chosen David. From David, all Judah Gotras has been blessed. That's what my understanding is. ఓకే, మనం నారో డౌన్ చేసి సాల్ దగ్గరకు వద్దాం. దెన్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్. యాజ్ యూ రైట్లీ సెడ్, గాడ్ హ్యాస్ చోజన్ సాల్, హూ ఇస్ ఫ్రమ్ బెంజమిన్స్ ఫ్యామిలీ. Am I right? Yeah. Why did God chose Saul? What was the purpose Saul has to accomplish? నువ్వు రఫ్ గా చెప్పగలిగితే చెప్పు, లేదంటే నేను వర్స్ కరెక్ట్ గా కోట్ చేస్తాను నీకు. లేదన్నా, లైక్ ఐ థింక్ నాకేంటంటే జూదాని దేవుడు ప్లీజ్ అదర్వైజ్ రాజ్కుమార్, ఐల్ కమ్ టు యూ. ఐ హావ్ టేకెన్ యువర్ క్వశ్చన్. నేను దాన్ని ఆన్సర్ చేయడానికి సాల్ దగ్గరికి వచ్చాను. సాల్ దగ్గరికి దేవుడు సాల్ ని ఎందుకు చూస్ చేశాడు, అయితే సాల్ ని బైపాస్ చేసి డేవిడ్ దగ్గరికి ఎందుకు మనం వెళ్తున్నాం అనేది నీకు చెప్పడానికని ఐఎమ్ కమింగ్ టు దిస్. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. సో అందుకే నేను అడుగుతున్నా. ఇఫ్ యు నో దట్, యూ టెల్ మీ, ఆర్ ఎల్స్ ఐ విల్ షో యూ ద రిఫరెన్స్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ సే. కెన్ యూ టెల్ మీ వై గాడ్ హ్యాస్ చోజన్ సాల్? వై అంటే ఏం చెయ్యటానికి, విత్ వాట్ పర్పస్ గాడ్ హ్యాస్ చోజన్ సాల్? To lead the people, Anna, because they forget the God and they were looking for a king. Yeah, you are giving a general answer, but I will give you a very specific answer. Yeah, please. Bible lo 1 Samuel chapter 9 verse 16. Can somebody read it? 1 Samuel chapter 9 verse 16. One minute. దేవుడు శామ్యూల్ తో చెప్తా ఉంటాడు ఈ మాటలు. ఎట్లనగా పౌలు గురించి. ఎట్లనగా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన
ఇజ్రాయేల్ మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించెదను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాల్. పిన్ పాయింటెడ్ గా చూపించేశాను. సౌల్ ని నెక్స్ట్ డే శామ్యుయల్ ఎన్కౌంటర్ చేస్తాడు. అప్పటికే దేవుడు శామ్యుయల్తో చెప్పేస్తాడు, రేపు ఈ టైంకి వస్తాడు ఒక అతను నేను ఏర్పరచుకున్నాను. అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇస్రాయల్ని విడిపించాలి. సో రాజ్ కుమార్, కెన్ యూ జస్ట్ ఆన్సర్ మీ, వాజ్ సాల్ ఏబుల్ టు అకంప్లిష్ దాట్? Raj Kumar, I hope you are there. Raj? I think audio problem ఉంది. Raj, are you there? Okay, Anna, you continue, Anna. I think it's Yeah. I think brother లేరు కానీ answer is no, Anna. Huh? Answer is no. What is no? Brother లేనట్టున్నారు కానీ answer is no. Answer I is know no, that. Anna. దేవుడు సౌల్ ని సెలెక్ట్ చేశాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ వాస్ సంబడి హెస్ టెక్స్టెడ్ యూ. రాజ్ కుమార్ అన్న, ఏబుల్ టు హియర్ యూ. He said he is listening here. ఓకే. సో దేవుడు సాల్ ని చూస్ చేసి తీసుకొచ్చాడు. బట్ హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. అయితే మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే థియలాజికల్ గా, సాల్ వాజ్ పీపుల్స్ చాయిస్, డేవిడ్ వాజ్ గాడ్స్ చాయిస్. ఓకే, సాల్ వాజ్ పీపుల్స్ చాయిస్. ప్రజలు మాకు రాజు కావాలంటే సరే చూసుకోండి ఈ రాజుని తీసుకొస్తానన్నాడు. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. Then God provided his choice, that was David. So David was from the tribe of Judah. A tribe of Judah నుంచి వచ్చాడు. And దేవుడు ఆ ట్రైబ్ లోంచే రావాలనేది మనము ఇనీషియల్ ఫస్ట్ 5 books లోనే చూడగలుగుతాం. దట్ Judah was chosen in a special way. ఎందుకంటే దేవుడికి ఫోర్నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆయన ముందుగా జరిగేది చూస్తాడు కాబట్టి he said that. అందుకనే ట్రైబ్ ఆఫ్ జూడా అనేది ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. ఓకే, ఎస్, ఎల్డెస్ట్ సన్ బెంజమిన్, నేను కాదనట్లేదు. ఏసావు పెద్దోడు కానీ యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇష్మాయిల్ పెద్దోడు కానీ ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. మనం దీంట్లో కూడా చూస్తే బెంజమిన్ పెద్దోడు కానీ జూడా వాజ్ చోజన్. సాల్ వాజ్ ద ఫస్ట్ కింగ్, బట్ ఇట్ వాజ్ డేవిడ్ హూ బికేమ్ ప్రామినెంట్. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. Any other question? Prashant, ఉన్నావా? Anna, sorry, I'm back, Anna. Sorry, Anna, I think the thing is, I think you haven't answered my question, I guess, Anna. Whether he has chosen Judah or not, or because of David, they are calling, like, no, it is from David or it is from మనం Judah. హ్యూమన్ బీయింగ్స్ గా we read back. But God, who is omniscient, సర్వజ్ఞాని అటువంటి దేవుడు, he reads forward. ఆయన ముందుకు చూస్తాడు. అబ్రహాముని ఏర్పరచుకున్నప్పుడు అబ్రహాం యొక్క సీడ్ అయినటువంటి జీసస్ క్రైస్ట్ ని చూశాడు ఆయన. కానీ మనం ఎలా చెప్పగలుగుతాం? వి రీడ్ బ్యాక్, మనం వెనక్కి చూస్తాం. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్. See, that is one verse I can say, and he has chosen Joseph. Okay, when if you see Jacob, as you rightly said, God has chosen Joseph. Yeah. Joseph played one important role to be the savior. yeah, then Joseph, savior when they were going through famine. దేవుడు అక్కడ దాకా జోసెఫ్ ని ఏర్పరచుకున్నాడు టు ప్రొటెక్ట్ హిజ్ చోజన్ రేస్. జోసెఫ్ ప్లేడ్ ఏ రోల్. తాను ఏర్పరచుకున్నటువంటి ఆ గుంపు, ఇశ్రాయేలీలు అనేటువంటి గుంపు కాపాడటానికి దేవుడు యోసేపు అనేటువంటి వ్యక్తిని రక్షకుడిగా ఏర్పరచుకున్నాడు. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్, ఐ అగ్రీ. అయితే రక్షకుడు వచ్చింది యోధా గోత్రంలోంచి వచ్చాడు, యోసేపు గోత్రంలోంచి రాలేదు. correct, na Judah గోత్ర నుంచి వచ్చారని I agree.
But when you say God has chosen Joda, that is where I disagree, Anna, because Oh, it okay, came to okay, that okay. is where I disagree. Now I understood. Right? I agree. Yeah, See, thank you. but today we call that he is the tribe of Judah because he has come Yeah. from the tribe of Yeah, Judah. I agree Right. with that. Thanks Okay. you. Thank you so much. Right. Cool. Yeah. Okay. యా జోసెఫ్ ఒకవేళ జోసెఫ్ కనుక లేకపోతే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు. సో ఇన్ దాట్ వే జోసెఫ్కి వచ్చిన డ్రీమ్సే కానీ అవన్నీ కూడా మనం చూస్తే కనుక హీ వాస్ జోసెఫ్ ది యంగెస్ట్ అంటే కింద నుంచి లాస్ట్ 11th one. He was the one who became the savior. Right. Yeah, thanks, Anna. Thank you so much, Anna, for clarifying. Thank you. I want to add something with this. Actually, Saul is from Benjamin tribe. Paul is from Benjamin tribe. He became Saul to Paul in the New Testament. So it's like God is faithful to the tribe of Benjamin too, even Joseph as well. I felt like this is really like God is really chosen in a way that he works it out with the group and he will bring the best out. Yeah. I take that answer, sister. కానీ ఒకటి ఏంటంటే వన్స్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్, yes, ఏ ట్రైబు అనే దానికి ఇట్ డజంట్ మేక్ ఎనీ అంటే అది పెద్ద వాల్యూని యాడ్ చేయదు. అంటే పౌలు బేసిక్ గా నేను బెంజామిన్ గోత్రానికి చెందిన వాడిని అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే టు ఎస్టాబ్లిష్ ఎ బ్రిడ్జ్ యాజ్ ఫార్ యాజ్ ద జూయిష్ కమ్యూనిటీ ఈస్ కన్సర్న్డ్. అంతేగాని ఇట్ డజంట్ యాడ్ ఎనీ స్పిరిచువల్ వాల్యూ టు ఇట్. But I take yes, definitely 11th chapter in Romans, he specified that also God will not reject his people. Yeah, and thank you so much. And I agree with you in that. That's right. Paul particular గా Philippians 3rd chapter లో he gives his testimony. అక్కడ చాలా క్లియర్ గా చెప్తాడు, నేను బెంజామిన్ గోత్రానికి చెందినవాడిని, 8వ దినాన సున్నతి పొందాను, చాలా నిష్ట కలిగినటువంటి జీవితం కలిగిన వాడిని. He gives a testimony so that his life can take inroads into the Jewish community. Yeah, any other question? తెలిసి కొంతమంది హెసిటేట్ అవుతున్నారన్నా, మేబీ దే ఆర్ స్కేర్డ్, ఐ డోంట్ నో. సో డోంట్ వేస్ట్ ది టైం. ఎక్కువ పాజ్ ఇస్తే విల్ మిస్ అవుట్ ఆన్ టైం. సో ప్లీజ్ ఆస్క్ అవే. జస్ట్ ఒక ఆన్సర్ ఫినిష్ కాకముందు ఒక నెక్స్ట్ రెడీ క్వశ్చన్ రెడీ ఉండండి, సో దట్ వి కెన్ ఫినిష్ ఆన్ టైం ఆల్సో. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్. అన్న, రెండో రాకడ కోసం మనం ఏ విధంగా సిద్ధపడాలి? వ్యక్తిగతంగా గాని, కుటుంబంగా గాని, సంఘంగా గాని మనం ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు చూసినట్లయితే తెగుళ్ళు, దేశం మీద దేశం, అంటే అల్లరి, అంటే పీస్ లేదు కదా, ఎక్కడ చూసినా సమాధానం లేకుండా పోతుంది. మనం ఏ విధంగా సిద్ధపడాలి వ్యక్తిగతంగా, కుటుంబంగా? జనరల్ గా ఎలా సిద్ధపడాలి అనే దానికంటే ముందు ప్రజల్లో ఉండేటువంటి అనవసరమైన భయాల గురించి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లారిఫై దట్. అది క్లారిఫై చేస్తే ఐఎమ్ షూర్ హాఫ్ ద క్వశ్చన్ వుడ్ బి ఆన్సర్డ్. ఏంటి అని అంటే కనుక దేవుని రాకడ వచ్చే టైంకి నేను ఒకవేళ పాపం చేస్తా ఉంటే, లేకపోతే నేను ప్రార్థన చేసుకోకుండా ఉంటే, ఆ రోజు దేవుని వాక్యం చదవకపోతే నేను విడవబడతానేమో, ఇలాంటి లేనిపోయిన భయాలు ఉంటాయి చాలా మందికి. దట్ ఈస్ రాంగ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం పరలోకానికి వెళ్ళేది మన పవిత్ర జీవితాన్ని బట్టి కాదు. మనం పరలోకానికి ఎత్తబడేది మన యొక్క క్రియలను బట్టి కాదు. సాల్వేషన్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. రక్షణ అనేది దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి వరం, బహుమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఎవరు కూడా దీన్ని అనవసరంగా గొప్పగా ఫీల్ అవ్వాల్సింది లేదు. సో ఎంట్రీ ఇన్ టు హెవెన్ ఈజ్ ఓన్లీ బై వాట్ యు కాల్ గ్రేస్, దేవుని యొక్క కృప. నో దేవుని యొక్క రాకడ కోసం
ఎలా సిద్ధపడాలి అని అన్నప్పుడు నౌ హియర్ కమ్స్. నన్ను యేసే రక్షించాడు, ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన వచ్చేటప్పటికి నేను బ్రతుకుంటే గనక నేను ఎత్తబడతాను. కాబట్టి ఈ లోకం నాది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, నాకు నిత్య లోకం ఒకటి ఉంది, అది చాలా గొప్పది. కాబట్టి నేను అక్కడ త్వరగా వెళ్ళిపోవాలి. అందుకు సూసైడ్ చేసుకో, త్వరగా చావు రావాలని కోరుకో. అయితే నువ్వు కోరుకోవాల్సిందేంటి? దేవుని రాకడ త్వరగా రావాలని కోరుకుంటా. సో దేవుని రాకడ త్వరగా రావాలంటే ఒకే ఒక పని అల్టిమేట్ ప్రూఫ్ అమ్మ. అది జరిగేదాకా దేవుని రెండో రాకడ జరగదు. యుద్ధాలు కావు, శ్రమలు కావు. అల్టిమేట్ మత్తయి సువార్త 24:14 ఈ సువార్త లోకమంతా బోధించబడును, ఆ తర్వాతే రెండవ రాకడ. సో నేను ఇంకెవరికైనా చెప్పాల్సింది ఉందా? దేవుని చిత్తంలో ఈ సువార్త ఇంకెవరికైనా పర్టికులర్ గా అందాలని ఉందా? సో ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు విట్నెసింగ్ లైఫ్, ఇవాంజలిస్టిక్ యాటిట్యూడ్, మిషనల్ మైండ్, ఈ మూడు మనకు ఉంటాయి అన్నమాట. విట్నెసింగ్ లైఫ్ అన్నప్పుడు నేను యేసేను చూపించాలి నా జీవితంలో. ఇవాంజలిస్టిక్ యాటిట్యూడ్ అంటే స్వార్థ ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఉంటుందా, అవసరత ఉందా, ఎత్తుకులాడుతుంది. మిషనల్ మైండ్ అని అంటే అన్రీచ్డ్ ట్రైబ్స్ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళటానికి నా వంతు చేయగలిగేది ఏమన్నా ఉందా ఆలోచించడం. దట్ ఈస్ ది అల్టిమేట్ ప్రిపరేషన్ ఫర్ ది సెకండ్ కమింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే నేను చెప్పలేదు కానీ ఇంకొక మాట ఏంటంటే, నాది ఈ లోకం కాదు కాబట్టి, నన్ను తీసుకెళ్ళటానికి యేసే వస్తున్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు ఐ షుడ్ బి గుడ్ అండ్ క్లీన్ వెన్ ద ర్యాప్చర్ టేక్స్ ప్లేస్. క్లీన్ అంటే స్నానం చేసి ఉంటాం అని కాదు, కానీ క్లీన్ ఇన్ మై హార్ట్. అది విషయం అన్నమాట. మీకు విషయం తెలుసా లేదా? యూదులు జూస్ లో 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళేమో చాలా రిలీజియస్గా ఉంటారు, రెండోదేమో చాలా మోడర్న్గా ఉంటారు. మోడర్న్గా ఉన్న వాళ్ళు మన అమెరికాలో వెస్ట్రన్ సైడ్లో చిన్న చిన్న పొట్టు పొట్టి చెడ్డీలు వేసుకొని తిరుగుతారు, అలాగే ఉంటారు వాళ్ళు కూడా. దెర్ విల్ బి నో డిఫరెన్స్ అన్నమాట. అయితే రిలీజియస్ ఉన్న వాళ్ళు ఫుల్గా కవర్ చేసుకొని ఉంటారు. ఫుల్గా ఉండేటువంటి మొగోళ్ళు, జూయిష్ మొగోళ్ళకి క్లియర్గా ఉండేది ఏంటంటే దే విల్ వేర్ ఎ బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ విత్ ఎ హ్యాట్. అర్థమైందా? చక్కగా షూస్ ఉంటాయి. దే విల్ బి క్లీన్లీ డ్రెస్డ్. అర్థమైందా? తర్వాత ఈ గెడ్డ ఉంటది కదా, ఇది రింగులు తిరిగి కింద దాకా వస్తుంది. ఎందుకనంటే ఇర్మియా గ్రంథంలో ఏముంటదంటే నీ గెడ్డపు అంచులతో నిన్ను ఎత్తికెళ్తానని ఉంటది. సో గెడ్డపు అంచు అంటే ఇది తీసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి పుల్ చేసి తీసుకెళ్తాడని ఆ ఎంటుకులు కట్ చేసుకోకుండా ఉంచుతాడు, దేవుడికి ఈజీగా ఉంటుందని. సో దాట్ ఈస్ ది జూయిష్ అండర్స్టాండ్. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండడి అంటది ఆమోస్ గ్రంథం 12వ అధ్యాయంలో 4వ అధ్యాయం 12వ వచనంలో. అందుకనే దే విల్ బి ఆల్వేస్ రెడీ. హ్యాట్ కూడా ఉంటది, ప్యాంట్ ఉంటది, షర్ట్ టక్ చేసుకొని ఉంటారు, ఎప్పుడు కూడా అలాగే తిరుగుతారు. సో ఆ క్లెన్లీనెస్ కాదు దేవుడు అడిగేది, క్లెన్లీనెస్ ఇన్ ద హార్ట్. అది ఎనీ అదర్ క్వశ్చన్? ఆన్ ద సేమ్ నోట్ అన్న అబౌట్ డెత్ గురించి మాట్లాడినాం కాబట్టి, ఇప్పుడు క్రైస్తవులు చనిపోతారు, నాన్ క్రిస్టియన్స్ చనిపోతారు. సో ఇన్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ అ హోప్ దట్ వీ గోనా సీ దెమ్ అగైన్. సో క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఇప్పుడు హిందూస్ ఎవరైతే చనిపోతారో, సో వాళ్ళకి డెఫినెట్ గా మేబీ దే డోంట్ నో గాడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ నో గాడ్, ఆర్ మేబీ దే రిజెక్టెడ్ గాడ్. సో వీ నో వాట్స్ ద ఎండ్ గోయింగ్ టు బి, రైట్? సో ఇప్పుడు కొంతమంది, ఐ థింక్ ప్రశాంత్ వాస్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ యాస్ వెల్, కొంతమంది ముందు వెళ్ళిపోతారు, కొంతమంది తర్వాత చనిపోతారన్న ఆఫ్టర్ లివింగ్ ద లైఫ్. సో దీర్ఘాయువు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనే ఉంది. మరి తొందరగా చనిపోయిన వాళ్ళది ఏంటిదన్నా? ఐ మీన్ హౌ ఇస్ దాట్, యు నో, అదే హౌ ఆర్ వి గోయింగ్ టు బ్రేక్? దేవుడు ఇచ్చింది అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అమ్మ, బట్ న్యూ టెస్ట్మెంట్ కాదు. న్యూ టెస్ట్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ది హోలీ పీపుల్ డైడ్ వెరీ యంగ్. Stephen died young.
James, brother of John, died young. Most of these people died young. కాబట్టి న్యూ టెస్ట్మెంట్ ఆ కాన్సెప్ట్ లేనే లేదు, యంగ్ ఆర్ ఓల్డ్ అనేది లేదు. వెన్ యువర్ టైమ్ కమ్స్ యూ విల్ బి కాల్డ్. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నేను పిలుస్తాడు. అది న్యాచురల్ డెత్, డిసీజ్ని బట్టి డెత్, యాక్సిడెంట్ని బట్టి డెత్, లేకపోతే మార్టైర్ అవటం బట్టి డెత్, వీ డోంట్ నో. బట్ మరణము అనే దేవుని యొక్క వశం, జీవము మరణము దేవుని వశం. వితౌట్ గాడ్స్ ఆర్డర్ నోబడి విల్ డై. దేవుడు అనుమతిస్తేనే, దేవుడు అంగీకరిస్తేనే అది జరుగుద్ది, లేకపోతే కాదు. సో మనం చాలాసార్లు అనుకుంటాం ఏమనంటే ఎవరన్నా పేషెంట్స్ని ఏమంటే హాస్పిటల్కి కొంచెం లేట్ అయింది కాబట్టి చచ్చిపోయాడు, ఈ హాస్పిటల్ కాకుండా ఆ హాస్పిటల్కి వెళ్తే బతుకుండేవాడేమో. దీస్ ఆర్ ద వర్డ్స్ వి యూస్, అంటే హ్యూమన్స్ గా మనం యూజ్ చేస్తాం కానీ, బట్ ఇఫ్ గాడ్ ఇంటెండెడ్ దట్ పర్సన్ టు బి అలైవ్, నువ్వు హాస్పిటల్కి లేట్గా తీసుకెళ్ళినా ఏం చేసినా కూడా బతుకుతాడు. దేర్ మై బి సమ్ కాన్సిక్వెన్సెస్, బట్ హీ విల్ బి అలైవ్. ఒకవేళ దేవుడు తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక ద బెస్ట్ డాక్టర్స్ మే బి దేర్, బట్ హీ వోంట్ బి అలైవ్. సో మరణము జీవము అనేది దేవుని వశం. సో అందుకని గాల్లో చేతులు పెట్టామని నేను అడగట్లా, దేవుడికి ఇష్టమైతే బతుకుతాడు అనేది అది తప్పు. సో వీ హోప్ దట్ దిస్ ఈస్ గాడ్స్ విల్ అండ్ వీ స్ట్రైవ్, వీ వర్క్ టు మేక్ దెమ్ అలైవ్. సో దట్ ఈస్ వన్ ఆన్సర్. రెండోది ఏంటంటే, హిందువులు లేకపోతే ముస్లింలు యేసు ప్రభు గురించి విన్నటువంటి వాళ్ళు అందరూ చచ్చిపోతారు అని నువ్వు చెప్పినటువంటి టోన్ చూస్తే ఎలా ఉందంటే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని ఉంది. నీడ్ నాట్ బి, నీడ్ నాట్ బి. వాళ్ళలో కొంతమంది పరలోకంలోకి వెళ్ళొచ్చు. యా, దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ దేర్. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దే హర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ దే రిజెక్టెడ్, డెఫినెట్లీ దే విల్ గో టు హెల్. ఓకే, ఎంత మాట విన్నారని నాకు అనవసరం, గాస్పుల్ పూర్తిగా విన్నారా కొంచెం విన్నారా నాకు అనవసరం. ఇఫ్ దే హర్డ్ అబౌట్ ద గాస్పుల్, their yardstick has to be the gospel. If they heard Bible, their yardstick will be Bible. ఒకవేళ మరి గాస్పుల్ వినలేదు, బైబిల్ తెలియదు వాళ్ళకి, what will be their yardstick? How God is going to measure them? It has to be something else. ఇప్పుడు మనకి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సరిగ్గా అంటే మంచి బట్టలు లేని వాళ్ళు ఎవరిని వచ్చారనుకోండి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి, వాడు ఐ టెస్ట్ చేయడానికి నీకు అక్షరాలు వచ్చా అని అడుగుతాడు. ఏబిసిడీలు ఆలు అవి రావు అంటే కనుక, డూ యు నో ఆప్థమాలజిస్ట్ హ్యాస్ సైన్స్? ఎందుకంటే వాడికి ఆల్ఫాబెట్ రాదు కాబట్టి. వాడు చదువు రానోడి దగ్గర ఏబిసిడీలు పెడితే అది ఏంట్రా అంటే ఏమని సార్ అంటాడు. సో వాడు చెప్పగలిగేది చెప్పాలి. సో అక్కడ ఫ్రాగ్ పెడతారు, క్రొకడైల్ పెడతారు, ఎలిఫెంట్ పెడతారు, అర్థం. తర్వాత షేప్స్ పెడతారు, పైకి ఓపెనింగ్ కిందకు ఓపెనింగ్ అలా పెడతారు, సో దాట్ దే క్యాన్ సే. సో ఇన్ ద సేమ్ వే గాడ్ జడ్జ్మెంట్ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ యార్డ్ స్టిక్. రోమన్స్ 2:14 అక్కడ బైబిల్ వినని వాళ్ళు, సువార్త వినని వాళ్ళకి దేవుడు ఉపయోగించే యార్డ్ స్టిక్ ఏంటో చెప్తాడు. ఒకసారి చదవండి, Romans 2:14. Indeed, when Gentiles, okay, Telugulo chadu. Telugu chadu, any language no problem. Indeed, when Gentiles who do not have the law do by nature required by the law. Okay. Sorry. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. 15 కూడా చదవండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారముగా
తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే కొంచెం క్రిటికల్ గా చదివే కానీ సింపుల్ గా చెప్పాలంటే, నేను కాన్స్టిట్యూషన్ చదవలేదు, మోజెస్ యొక్క లా చదవలేదు, కానీ మారల్ లా అనేది ఉంది కదా, కాన్షియన్స్ అనేది ఉన్నది కదా. సో నువ్వు ధర్మశాస్త్రం చదవలేదు, కానీ నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవించావనుకో, యు ఆర్ రైచస్. అర్థమైంది? అయితే నీ మనస్సాక్షి నీ మీద తప్పు మోపుతున్నప్పుడు, నేను తప్పు చేస్తున్నా అని నీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు, నీలో అపరాధ భావం ఉన్నప్పుడు, ఆ అపరాధ భావాన్ని సీరియస్ గా తీసుకోకుండా అలాగ కొనసాగితే, వేర్ యూ హ్యావ్ టు గో? యూ విల్ బి గోయింగ్ టు హెల్. దేన్ని బేస్ చేసుకొని దేవుడు నరకానికి ఎలా పంపించాడు? నీ మనస్సాక్షి చెప్పింది నువ్వు తప్పు చేసావని. ఒకవేళ మనస్సాక్షి ప్రకారం ఎవరైనా పవిత్రంగా జీవించగలిగితే దే విల్ గో టు హెవెన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్షియన్స్ సర్వసాధారణంగా 4 years అప్పుడో 5 years అప్పుడో డెవలప్ అవుతుంది. ఒక పచ్చి హిందూ పూజారికి ఒక బాబు పుట్టి 3వ రోజు చచ్చిపోయాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్తాడు? హెవెన్. యు గాట్ మై పాయింట్? సో అక్కడ పాల్ చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, గాస్పుల్ లేదు, కానీ వాళ్ళ కాన్షియన్స్ ప్రకారం ఎవరన్నా జీవిస్తే వాళ్ళు వెళ్తారు. కాకపోతే పౌలు ఏమని రాశాడంటే, కాన్షియన్స్ ప్రకారం పవిత్రంగా జీవించేవాడు ఎవడున్నాడు? ఎవడలేడు. అందుకనే 15th verse ఏమంటాడంటే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద నింద మోపుతూ ఉండగా అదే వాళ్ళకి ధర్మశాస్త్రంగా ఎంచబడుతుంది అని అన్నాడు. సో హీ గేవ్ a reason why the person who doesn't have gospel is sent to hell. It is not based on the gospel. It is not based on the law. It's based on their conscience. అదే ఆన్సర్ ని అన్న, అంటే నాకే డౌట్ లేదు, బట్ నేను మీరు చెప్పిన దానికి ఇప్పుడు మీరు అన్నారు కదా కాన్షియస్ ప్రకారం కానీ, లెట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని అందరికీ తెలిసిందే. నా ద్వారా కానీ ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరరు, ఎవ్రీవన్ నోస్, రైట్? ఓకే, ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, అంటే అఫ్ కోర్స్ కరెక్ట్, బట్ నేనేమంటానంటన్నా, ఇప్పుడు అలాంటప్పుడు మనం సువార్త దేనికి అనేది ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేనున్నానన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్ కాదు అనుకుందాం, కొన్ని సెకండ్స్. ఓకే, అంటే క్రీస్తుని అంగీకరించిన వాడిని అనుకుందాం. కాకపోతే నా మనస్సాక్షి మీరు అంటే దేవుడి జడ్జిమెంట్ ని ఎవరు కాదనలేదు. ఓకే, నేను అది కూడా క్లారిటీ చెప్తున్నా. కాకపోతే ఇప్పుడు నేను ఏ బేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ప్రకారంగా కాన్సెప్ట్ ప్రకారంగా అనుకుంటే, నేను సువార్త చెప్పడానికి ఇంకా నాకు పని లేదు జనరల్ గా. అయితే ఇప్పుడు నేను హిందూ దగ్గర కానీ ముస్లిం సువార్త చెప్పడానికి మనకి అర్హత, అంటే అర్హత ఇన్ ది సెన్స్ నో పాయింట్, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆ కేసులో మనం ఇప్పుడు దేవుడు ఇక్కడ నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని ఏదైతే చెప్పాడో ఆయన, మరి మనకి ఎట్లా, హౌ వీ కెన్ బ్యాలెన్స్? ఇప్పుడు కాన్షియస్ చెప్పడానికి అవసరం ఉండదంటే, మనస్సాక్షి ప్రకారం పవిత్రంగా జీవించే వాళ్ళకి అవసరం లేదు. మనస్సాక్షి ప్రకారం అపరాధ భావం లేకుండా జీవించే వాళ్ళకి అవసరం లేదు. మనస్సాక్షి ప్రకారం అపరాధ భావం లేకుండా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నా ప్రశ్న. అవునన్నా, అఫ్ కోర్స్ లేరు. ఓకే, ఏ భేదము లేదు, అదే ఖచ్చితంగా లేరు. ఓకే, ఏ భేదము లేదు చెప్పాల్సిందే, అప్పుడు సువార్త చెప్పాల్సిందే. ఎందుకనంటే వాళ్ళ మనస్సాక్షి ప్రకారం తప్పు చేశారు కాబట్టి నరకానికి వెళ్తారు. వాళ్ళ మనస్సాక్షి ప్రకారం తప్పు చేశారు కాబట్టి నరకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆ తప్పుకి ఉపశమనం ఇచ్చిన యేసయ్య గురించి నేను చెప్పాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఈవెన్ దో, ఓకే, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పారామీటర్. ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళటం అనేది వరం, అది గిఫ్ట్. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే జీవ గ్రంథంలో మన పేరు ఉంటది, యేసే తన చేతిలో నా పేరు రాసుకుంటాడు. కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను, ఇంకా దానికి వేరే మార్గం లేదు. అర్థమైందా? వన్స్ సేవ్డ్ యూ విల్ బి ఇన్ హెవెన్, దెర్ ఇస్ నో డౌట్. అయితే ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అనే కాన్ఫిడెన్స్ నాకెలా వస్తుంది? ఎలాగొస్తుంది అని అంటే, నా యొక్క నడవడిలో మార్పు నేను చూడాలి, ప్రజలు చూడటం కాదు.
నా నడవడిలో మార్పు నేను చూడాలి. అర్థమైందా? తర్వాత నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నేను అనుభవించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు నేను నా సొంతం చేసుకోవాలి. సో అక్కడి నుంచి మారు మనసు పొందినప్పటి నుంచి, రక్షింపబడినప్పటి నుంచి మారు మనసుకు తగిన ఫలాలను పొందడం మొదలు పెడతాను. అది విషయం. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్, ఇప్పుడు నాన్న చదువుకోలేదు. తను నేను 2005లో రక్షింపబడిన అన్న. అయితే నాన్న అంతకు ముందే యేసుప్రభు గురించి ఆయన తెలుసు. ఆయన ఏమంటాడంటే, మన దేవుడు అంటే నేను నమ్ముకోక ముందు హలో చెప్పండి, మనకి మన దేవుడు వేరు అనేటాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే అంటాడు ఆయన చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు అంటాడు. నాన్నకు ఒక ఒపీనియన్ ఉన్నది, ఆయన చాలా నీతిమంతుడు, అందరి దేవుళ్ళ కంటే చాలా నీతిమంతుడు అని అంటాడు. అంటే నేను నమ్ముకున్న తర్వాత నేను నాన్నకి అమ్మకి సువార్త చెప్పడం జరిగింది, వాళ్ళు అంగీకరించడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే కంటిన్యూటీ అంటే వాళ్ళకి ఇప్పుడు లేదు, ఎక్కువ లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు కొంచెం మళ్ళీ ఐడల్ వర్షిప్ అంటే అది చేయడం ఇది చేయడం 2 విధాలు చేస్తూ ఉంటుంటారు. అంటే నాకు తెలియదు వాళ్ళు చేస్తున్నారు. నేను అడిగినప్పుడు వాళ్ళు నేను చేస్తలేము అని అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లన్నా అంటే వాళ్ళు నమ్ముకున్నాడు అంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారు. కానీ యథావిధిగా మళ్ళీ రిచువల్ గా అన్ని యథావిధిగా చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అంటే మదిలో ఉంటది వాళ్ళకి కంపల్సరీ. వాళ్ళు చాలా అంటే యేసు ప్రభు గురించి ముందు నుండే నా చిన్నప్పటి నుండి యేసు ప్రభు గురించి చాలా వాళ్ళకి తెలుసు. చాలా నీతిమంతుడు, ఆయన చాలా పరిశుద్ధుడు అని ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ యథావిధిగా రిచువల్ గా మనం లోకంతో ఉండాలి. మీ డాడీ గురించి నేను ఏం చెప్పినా కొంచెం సెంటిమెంటల్ గా ఉంటది కాబట్టి ఒక న్యూట్రల్ వ్యక్తి గురించి నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఏం జవాబు చెప్తావో చూడు. దాన్ని బట్టి మనం అంటే నేను జడ్జిమెంటల్ గా అంటలేను, జడ్జిమెంటల్ అన్నా సెంటిమెంటల్ అన్నాను నేను. ఐ డి నాట్ యూజ్ ద వర్డ్ జడ్జిమెంటల్, సెంటిమెంటల్ అన్నా. ఒకవేళ నా వర్డ్ క్లారిటీ లేకపోతే సారీ. అయితే నేను అందుకని ఒక న్యూట్రల్ వ్యక్తిని అడుగుతాను. మహాత్మా గాంధీ జీసస్ క్రైస్ట్ గురించి సూపర్ స్టేట్మెంట్లు వేశాడు. అర్థమైందా? డూ యూ థింక్ గాంధీ విల్ బి ఇన్ హెవెన్? ఎంత క్లియర్ గా చెప్పేసి చూసా ఆన్సర్. అన్న ద సేమ్ క్వశ్చన్ ఇట్ ఈస్ మైండింగ్ నౌ. ఐ యామ్ రికలెక్ట్ అవుతాడు అన్న. నేను అది అడుగుదామని అనుకున్నాను, రెడీగా ఉన్నా యాక్చువల్లీ. యా, సి జీసస్ క్రైస్ట్ గురించి ఒపీనియన్ కాదు మనకు కావాల్సింది, రిలేషన్ కావాల్సింది. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఒపీనియన్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఒపీనియన్ హెల్ప్స్ us to accept him or reject him. సో యేసు ప్రభుని మీ డాడీ అంగీకరించారా లేదా అనేది నీకు తెలుసా? అది ఐ డోంట్ నో. అంటే నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఎ క్లూ సో దట్ యూ క్యాన్ థింక్. యేసు ప్రభుని మీ డాడీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, పాపాలు ఒప్పుకుంటూ ఆయన పాప క్షమాపణ ప్రార్థన చేసినట్లయితే జీవగ్రంథంలో ఆయన పేరు రాసి ఉంటారు. ఓకే, చాలాసార్లు మనం కింద పడతాం లేస్తాం, కింద పడతాం లేస్తాం. హౌ డీప్ ద ఫాల్ ఈజ్ డజంట్ మ్యాటర్. అర్థమైందా? మీకు బైబిల్ క్యారెక్టర్ ఒకటి చెప్తాను. సంసోను అనేవాడు ఉన్నాడు చూసా, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని అసలు ప్రత్యేకంగా ఈ లోకంలోకి పంపించాడు. సంసోనికి విపరీతమైన దేవుడు శక్తిని ఇచ్చాడు. 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా డెలైలా దగ్గర తాను పడుకొని ఎంటుకలన్నీ కూడా పోగొట్టుకొని, అర్థమైందా, చివరికి పప్పు రుబ్బే పరిస్థితికి వచ్చాడు. ఆయన చివరికి కళ్ళు పీకేసిన తర్వాత చివరిగా ప్రార్థన చేసి, ప్రభువా ఒక్కసారి శక్తిని ఈ స్తంభాలు నేను కదుపుతాను, చాలా మంది చచ్చిపోతారని చచ్చిపోయాడు. డూ యూ థింక్ దట్ సామ్సన్ విల్ గో టు హెవెన్? ఇట్ వాస్ కోటెడ్ ఇన్ హీబ్రూస్, రైట్? హి వాస్ దేర్. అదే మనకి ఒకవేళ కనుక హీబ్రూస్ లో కనుక లేకపోతే చాలా మంది సంసోన్ నరకానికి వెళ్తాడని ఉండేవాళ్ళు. ఇదే టాపిక్ మీద నాకు కూడా ఒక చిన్న ఇది ఉందన్న. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఇందాక మహాత్మా గాంధీ వెళ్తారా అని పక్కన పెడితే,
ఇదే కాంటెస్ట్ లో ఎవరైతే క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఓకే, ఇట్లా ఇందాక మీకు అడిగి సగంలో ఆపేశా, స్పిరిచువల్ గా నేను క్రీస్తుని అంగీకరించి చెప్పి ఏదైతే మళ్ళీ ఇప్పుడు లోకానుసారంగా ఈ ఏదైతే ఉందో వాటన్నిటిని వెచ్చలు విడిగా చేసుకుంటున్నారన్న జనరల్ గా. ఓకే, దెర్ ఇస్ నో జడ్జిమెంట్, ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్, అది ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడుకుంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఈవెన్ దో, ఓకే, రైట్, దాని తర్వాత కూడా అంటే చనిపోక ముందు వరకు కూడా, ఓకే, వాళ్ళ మనసులో ఏమనుకున్నారు అది ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నారు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ కొటేషన్ ని బేస్ చేసుకుని నేను చాలా దగ్గర నేను మాట్లాడినప్పుడు స్పెషల్ గా నేను విన్న సంగతులు. తమ్ముడు ఒక విషయం, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ మధ్యలో ఎందుకు ఆపుతానంటే నువ్వు చాలా సార్లు రిపీట్ చేస్తా ఉంటావు. ఇట్ టేక్స్ లాంగ్ టైం. యూ కెన్, నేను షార్ప్ గా ఉంటాను, ఒక్కసారి నువ్వు చెప్తే నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకున్న క్వశ్చన్ అంటే నేను షార్ప్ గా చెప్తాను. మీరు చెప్పేదాన్ని బేస్ చేసుకొని మారు మనసు పొందానని చెప్పి లోకంలో దరిద్రమైన జీవితం జీవించి పరలోకంకి వెళ్తామని చెప్తారు. ఇదే కదా నువ్వు చెప్పదలుచుకుంది మోస్ట్లీ అన్న, అదే కదా, రైట్. సో నేనేమంటానంటే ఒక వ్యక్తి పరలోకంకి వెళ్తాడా లేదా అనేది నాకు తెలియదు, పరలోకంకి వెళ్ళేదా కూడా నాకు తెలియదు. అయితే నేను థియాలజీ చెప్తున్నా. థియాలజీ ఏంటంటే పరలోకంలోకి ఎంట్రీ అనేది బై ఫెయిత్, ఇట్ ఈస్ వన్ టైం యాక్షన్ అంతే. జీవగ్రంథంలో పేరు రాస్తే దాన్ని తొడపడం అనేది లేదు. నీ అరిచేతిలో నీ పేరు చెప్పుకున్నాను, ఎవరు దాన్ని తొడపలేడు. నౌ ప్లీజ్ లిసన్ టు మీ. మారు మనసు పొందిన వ్యక్తి మారు మనసుకు తగిన ఫలాలు కలిగి ఉంటాడు. అంటే మార్పు చెందిన జీవితం ఉండాలి. అర్థమైందా? ఒకవేళ మార్పు చెందిన జీవితం లేకుండా ఉంటే కనుక దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. పాసిబిలిటీ ఏంటి అని అంటే కనుక నేను రక్షింపబడ్డానని అనుకున్నాడేమో ఆయన. అర్థమైందా? సో కాబట్టి కొంతమంది అలా చేసేవాళ్ళు ఉంటారు. ఎలాగంటే విశ్వాసికి ఉండేటువంటి కొన్ని పనులు చేసేసి నేను కూడా విశ్వాసం అనిపించుకొని తర్వాత జారిపోయి నేను జారిపోయినా పర్లేదు పరలోకంలో తీసుకెళ్తాడని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారు లేదా నీకు నాకు తెలియదు. ప్రపంచంలో ఇద్దరికే తెలుసు, దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. వీడు కూడా డిసీవ్ అవ్వచ్చు. సో దానికి నేను ఆర్గ్యూ చేయట్లా, థియాలజీ చెప్తాను. ఇప్పుడు సందీప్ రావు గారికి మనం చెప్పగలిగే మాట ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. అర్థమైందా? ఒకవేళ ఆయన నిజంగా మారు మనసు పొందినట్లయితే తర్వాత ఎలాంటి జీవితం జీవించినా కూడా పరలోకంలో ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఒకవేళ అది ఉట్టుట్టి మారు మనసు అయితే కనుక జారిపోయినట్లయితే వి డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. దట్స్ ఐ నీడ్ ఇట్ అన్న యాక్చువల్లీ. ఎందుకంటే నాకు అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు మారు మనసు పొందామని భ్రమలో ఉండి రిలీజియస్టిక్ గా లోకంలో చేస్తూ మేము ఆ దీంట్లో ఉంటారు చూడన్నా, ఆ క్లారిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను. మారు మనసు పొందినట్లుండి మారు మనసు పొందిన వాళ్ళు చేసేటువంటి పనులు చేసి మారు మనసు లేనోడు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇస్కరియోతు యోధ. ఇప్పుడు 12 మంది శిష్యులను పంపించినప్పుడు ఇస్కరియోతు యోధ కూడా వెళ్ళాడు కదా, ఆయన కూడా అద్భుతాలు చేశాడు కదా, ఆయన కూడా దెయ్యాలను ఎల్లగొట్టాడు కదా. సో ఇవన్నీ జరుగుండొచ్చు, అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకనంటే తలుపేసేసినప్పుడు బయట ఉండి వాళ్ళు అంటారు నీ పేలట మేము అద్భుతాలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని కూడా చెప్తారంట. కానీ లోన్ నుంచి యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఎవరన్నా తెలియదు అని అన్నాడు. యు గాట్ మై పాయింట్. అంటే ఆయన చేతిలో పేరు కనబడలేదు అన్నమాట. సో ఐ డోంట్ నో యూ, దట్ ఈస్ ఇట్. సో మారు మనసు పొందితే కనుక అవర్ ప్లేస్ ఇన్ హెవెన్ ఈజ్ సెక్యూర్. అయితే మారు మనసు పొందామంటానికి మనకు అష్యూరెన్స్ కి ఉంటాయి, మారు మనసుకు తగిన ఫలాలు ఉంటాయి. ఒకవేళ విశ్వాసి అయ్యుండి, దిస్ ఈజ్ అనదర్ లెవెల్. ఒక విశ్వాసి అయ్యుండి తప్పు చేస్తే విశ్వాసిగా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పరలోకంలో ఉండదు కదా, భూలోకంలోనే ఉంటది. సంసోన్ అంత దరిద్రమైన చావు ఎందుకు చచ్చాడు? సౌలు అంత దరిద్రమైన చావు ఎందుకు చచ్చిపోయాడు? పాత నిబంధన సౌలు. ఇట్స్ బికాస్ దే కమిటెడ్ సిన్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. Now we have questions from 3 people. Prashant, and next Jyotaka, you can go ahead, and Tina, next you can go ahead, ma. Okay. Raj. And Raj, last. Akka, sorry, Akka, I think from your question only, Akka, I will go first. Anna, actually, Setak asked 2 questions. That is our question only. And the second question, thanks you so much, Anna. Even I thought the same thing. Like I was thinking, when we'll get the maturity, right, to decide who is the real God.
So I was thinking about what is the maturity level. Now I understood that, Anna, because whenever he hear the first gospel, that is the maturity point. So when he hear, if he is accepting, he'll go to heaven. If he did not hear for the lifetime, then again he'll go to heaven. Thank you so much for that. And I understand that today. And the first question Akka asked, right? I will come in another way. For example, when there is an accident, one will be saved, one will be died. The died, right? The saved guy will say, save అంటే like it is by God blessed. It is God blessing అంటాడు కదా. See, నా ఇదేంటంటే ఇద్దరికి ఇట్ ఈస్ as you said, it is a God's time. అతన్ని తీసుకోవాలనుకున్నాడు, ఇతని ఏమో ఇంకా కొద్దిసేపు ఉండు చెప్పి is decision is not blessing అని నా థాట్ అన్న. వాట్ యూ థింక్ అన్న? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోవిడ్ వచ్చింది, నేను చచ్చిపోకుండా బతుకోను అనుకోండి, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ దట్ ఐఎమ్ అలైవ్. బ్లెస్సింగ్ అనకూడదు, గ్రేస్. దేవుడు కృప, దట్ షుడ్ బి ద రైట్ వర్డ్. దేవుడు కృప అంటే ఏంటంటే హీ వాంటెడ్ మీ టు ఎక్స్టెండ్ మై లైఫ్ హియర్. ప్రాబబ్లీ హీఈస్ గివింగ్ మీ మోర్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ మై సెల్ఫ్, టు సెట్ రైట్ మై లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమైందా? ఎందుకంటే వన్స్ డెత్ టేక్స్ ప్లేస్, మరణం జరిగిన తర్వాత నథింగ్ క్యాన్ బి యాడెడ్ టు ఇట్. ఇక దానికి యాడ్ చేసేది లేదు, డిలీట్ చేసేది లేదు. దట్స్ ద ఎండ్. అంటే గాడ్ సెడ్ యువర్ టైమ్ ఈజ్ డన్. అయితే దేవుడు ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హీఈస్ ఎక్స్టెండింగ్ మై లైఫ్, ఇట్ ఈస్ హిస్ గ్రేస్. అది ఆయన కృప. అది బ్లెస్సింగ్ అంటే గ్రేస్ అని మాట ఉపయోగిస్తే కనుక బాగుంటుంది. ఎందుకనంటే ఐఎమ్ గివింగ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ఊరిని న్యూట్రల్ ఆన్సర్ ఇస్తా. ఒక బిలీవరు అన్బిలీవరు బండి మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యింది. నీ ఉద్దేశంలో దేవుడు ఎవరిని తీసేసుకుంటాడు, ఎవరిని వదిలేస్తారు? ఒక బిలీవరు ఒక అన్బిలీవర్ బండి మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది. మీ ఉద్దేశంలో దేవుడు ఎవరిని తీసుకుంటాడు, ఎవరిని వదిలేస్తారు? నాకంటే బిలీవర్ ని తీసుకుంటాడు అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ హీ విల్ టేక్ బిలీవర్. He will give unbeliever another opportunity to come to him. Correct, and that's what my belief also. Because tsunami వచ్చేటప్పుడు in the church కదా, చాలా మంది సేవ అయ్యేటప్పుడు అంటే డై అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అంటారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్. ఇట్స్ నాట్ రైట్ వర్డ్. అందుకే అన్నాను బ్లెస్సింగ్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, గ్రేస్ ఇస్ ద రైట్ వర్డ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ అన్బిలీవర్ కి దేవుడు గ్రేస్ చూపించాడు, అరే నీకు ఇంకా లైఫ్ ఇస్తాను, ఇప్పుడైనా నువ్వు టైం తీసుకో అని, ఆపర్చునిటీ పికప్ చేసుకోవాలి. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. కెమికల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా వైన్ విస్కీ కంపెనీలో జాబ్ చేస్తే అది మంచిదేనా? అట్లా చేయొచ్చా? నీ వాయిస్ క్లియర్ లేదు ప్రశాంత్. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అక్కడ ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా అన్న, ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వైన్ దాంట్లో కంపెనీలో, విస్కీ కంపెనీలో, కొన్ని బెవరేజ్ కంపెనీలో వర్క్ చేస్తే అది మంచిదేనా? అట్లా చేయొచ్చా? గుడ్. See, there are two ways of looking at it. నేను ఒకసారి కారుణ్య ఇన్స్టిట్యూట్, కారుణ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, కారుణ్య ఇంజనీరింగ్ కాలేజ్ రిజిస్ట్రార్, హీఈస్ అ వెరీ గుడ్ బిలీవర్ అనమాట. ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఆయన కారుణ్యలోకి వెళ్ళక ముందు బీదర్లో ఒక ముస్లిం కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండేవాడు. అయితే నేను ఇదే క్వశ్చన్ అడిగాను, అన్న మరి ఈ వైను తర్వాత ఆల్కహాలు ఇలాగ తయారు చేసేటువంటి కంపెనీల్లో కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి జవాబు ఇస్తారన్నా అని అంటే, అయ్యా నేను ఇదివరకు బీదర్లో ముస్లిం కాలేజీల్లో పనిచేశాను, మరి నేను చేసింది రైటా రాంగా అని అన్నాడు. అంటే అది ఎలా తప్పడతామన్నా అన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఎ జాబ్ లైక్ దట్. ఒకవేళ నీకు చాలా సెంటిమెంటల్గా అనిపించి నేను వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఉన్నాను అని బాధపడితే కనుక, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వైన్ 100% బ్యాడ్ కాదు. వైన్ 100% బ్యాడ్ కాదు. వైన్కి చాలా మంచి రీజన్స్ ఉన్నాయి.
alcohol is not 100% bad. Alcohol has many advantageous things. Alcohol is used in cough syrups. Alcohol is used as a disinfectant. ఇప్పుడు మనకి శానిటైజర్స్ వాడుతున్నారు కదా, శానిటైజర్లో 80% ఏముంటుంది? ఆల్కహాలే ఉంటుంది. బట్ ఆర్ వి నాట్ యూజింగ్ ఇట్? సో పీపుల్ మిస్యూజ్ చేశారు. సో దాట్ ఈస్ ద ప్రాబ్లం. అంతేగాని ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అ జాబ్ దేర్, నో ప్రాబ్లం, యూ డూ దట్. అన్నా ఇంకో క్వశ్చన్ అన్నా, చెప్పండి. నార్త్ ఈస్ట్ ప్లేసెస్ లో అమ్మాయిలు పుడితే వాళ్ళు పండుగ చేసుకుంటారంట. నాకు తెలియదు, ఒక అన్న చెప్తున్నారు. సో వాళ్ళ పని ఏంటంటే ట్రైన్ లో ఇంకా లారీలలో ప్రాస్టిట్యూషన్ చేయాలి వాళ్ళు. నువ్వు రెండు కలిపి చెప్తున్నావు. మిజోరాంలో అమ్మాయిలు పుడితే సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే మనోళ్ళల్లో అబ్బాయిలు పుడితే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే మనోళ్ళ అబ్బాయిలు పుడితే కనుక కట్నం తీసుకొస్తారు అమ్మాయిలు, మిజోరాంలో అమ్మాయిలు పుడితే కనుక అబ్బాయిలు కట్నం తీసుకొస్తారు, అందుకని. అయితే ప్రాస్టిట్యూషన్ పంపించడం అనేది మిజోరాంలో లేదు. మిజోరాం ఈజ్ 93% క్రిస్టియన్స్. సో అది ఎవడో మీకు అబద్ధం చెప్పారు. అయితే అంటే క్వశ్చన్ ఏంటంటే అన్న, వాళ్ళు అట్లా అంటే ఏ స్టేట్ నాకు క్లియర్ గా తెలియదు, కానీ నార్త్ లో అట్లా ఇండియా కల్చర్ ఉందంట. నార్త్ లో అయితే ఒక చోట చెప్తాను, ఇందోర్ కి రాజస్థాన్ కి మధ్యలో బాంచిడా కమ్యూనిటీ అని ఉంది. బాంచిడా కమ్యూనిటీ, ఈ బాంచిడా కమ్యూనిటీ వాళ్ళు అమ్మాయిలు పుడితే సెలబ్రేట్ చేస్తారు, ఎందుకనంటే అమ్మాయిల్ని ప్రాస్టిట్యూషన్ లో పంపిస్తారు. 500 సంవత్సరాలుగా వాళ్ళు ఆ వృత్తిలోనే ఉన్నారు, బాంచిడా కమ్యూనిటీ. ఈ బాంచిడా కమ్యూనిటీ ఎలాంటిదంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ లాంగ్వేజ్ ని బట్టి నువ్వు తెలంగాణ వాడవని అర్థం అవుతుంది నాకు. అవునా తమ్ముడు? అవునా? అవునా? ఎప్పుడైనా యాదాద్రి వెళ్ళావా నువ్వు? పోలే అన్న, అంటే పోయినా నల్గొండ అట్లా పోయినా, యాదాద్రి పోలేదు. యాదాద్రి జిల్లా పోయినావు కానీ యాదగిరి పోయినావు ఎప్పుడైనా? పోలే అన్న. యాదగిరి పోతే కనుక అక్కడ దేవకన్యలని ఉంటారు. ఈ దేవకన్యలు అంటే ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళే అమ్మాయికి 11-12 ఏళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చి దేవాలయంలో పడేశారు. వాళ్ళు వేశ్యలుగానే ఉంటారు. నువ్వు నార్త్ ఇండియా దాకా వెళ్ళావు, మీ రాష్ట్రంలోనే ఉన్నది అది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఆ పని చేసుకుంటే దశం భాగం ఇస్తారంట, మళ్ళీ అది కరెక్టేనా ఏంది అని. ఇప్పుడు దేవకన్యలు వాళ్ళ జీవితమే దేవుడికి ఇస్తారు. దశం భాగం వీళ్ళు ఇస్తే ఉంది, వాళ్ళ జీవితమే దేవకన్యలు అనే మాటకి నీకు తెలుగు అర్థమవుతుందా? అర్థమైంది కదా. మరి దేవకన్యలు అంటే జీవితమే ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసు నీకు? దేవకన్యలకి ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా నీకు? దేవకన్యలకి పూజారి. అర్థమైందా తమ్మి? నువ్వు నార్త్ ఇండియా దాగిపోయినావు. నేను వాళ్ళ మధ్యన స్టోరీ చేశాను తమ్మి, నిరీక్షణలో 7 minutes స్టోరీ చేశాను. 3 అమ్మాయిలను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఎలా ప్రాస్టిట్యూట్స్ అయ్యారు, ఎందుకు అయ్యారు, వాళ్ళు ఎట్లాంటి స్ట్రగుల్స్ గుండా వెళ్ళారు. వాళ్ళల్లో 3 మారు మనసు పొంది బయటకు వచ్చారు. వాళ్ళ లైఫ్ నేను తీశాను. అర్థమైందా? బాచిడా కమ్యూనిటీలో దశం భాగం ఇవ్వరు, వాళ్ళు చర్చికి రారు. వాళ్ళు వీళ్ళు కూడా దేవకన్యలు చర్చికి రాదు, వాళ్ళ యొక్క సంపాదనలో దేవాలయంలో ఇస్తారు. ఓకే రైట్. నీకు ఇంకొకరిని చెప్తాను ఏంటనంటే, ఆంధ్రాలో పెద్దాపురం అనే ఊరు ఉంటుంది. పెద్దాపురం పేరు నవ్వలేదు నాకు తెలియదు, సామర్లకోట దగ్గర. పెద్దాపురం అనేది రెడ్ లైట్ ఏరియా, ఊరిలో సగం అంతా రెడ్ లైట్. అయితే నీకు ఇంకా లోతైన జవాబు ఇస్తా. పెద్దాపురంలో లూథరన్ చర్చ్ ఉంటుంది. పెద్దాపురం లూథరన్ చర్చ్ పాస్టర్ అవ్వడానికి 1-2 లక్షలు లంచమైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే 2 లక్షల లంచం ఇచ్చి అక్కడ పాస్టర్ గా ఉన్న ఆ 2 లక్షలు 6 నెలల్లో వచ్చేస్తాయి. ఎందుకు అనంటే అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసి సంపాదించిన డబ్బుల్లో దశం భాగం పాస్టర్ గారికి ఇస్తారు.
ఇప్పుడు నాకు చెప్పు నీ ప్రశ్న ఏంటో. నువ్వు నార్త్ ఇండియా దగ్గర వెళ్ళో, నేను ఆంధ్ర నుంచి ఇచ్చాను, సరే ఇది జరిగిన విషయం. ఇప్పుడు ఏంటి నీ ప్రశ్న ఏంటి చెప్పైతే. వాళ్ళు దశం భాగం ఇస్తారు, ఏం చేద్దాం అంటే ఇప్పుడు చెప్పు నాకు. కరెక్టేనా అది? ఏం నేను ఎక్కడో కాదు, నేను ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాను. నీకు ఆ పాస్టర్ ఫోన్ నెంబర్ అంటే ఇస్తాను. నీరజ ఆ యాదాద్రి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఇస్తాను. నీకేం కావాలి చెప్పు, డీటెయిల్స్ చెప్పు. ఇస్తారు బాయ్, దాంతో ఉంది. ఇప్పుడు అంత దాకెందుకు? నేను ఆఫీస్లో 10,000 లంచం తీసుకొని దాన్ని 1,000 రూపాయలు పాస్టర్ గారికి ఇస్తే ఎవరిని లెక్క అడుగుతాడా? నువ్వు ప్రాస్టిట్యూషన్ కి తప్పు పట్టావు. ప్రాస్టిట్యూషన్ లో 10వ భాగం ఇవ్వటం, లంచంలో 10వ భాగం ఇవ్వటం ఏమైనా తేడా ఉందా? మరి ఏందంట? అది దేవుడు యాక్సెప్ట్ చేయడం. గాడ్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు యాక్సెప్ట్ చేయడం అంటే ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడు, డబ్బులు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుంటాడు మంచిగా, కానీ వాడిని మాత్రం ఆ డబ్బుల్ని బట్టి యాక్సెప్ట్ చేయడు. యా, ఇప్పుడు దేవుడు మనకి కమాండ్మెంట్స్ మనం ఫాలో అవుతాం కదన్నా. ఇప్పుడు ఏదన్నా మనం కొంచెం స్లోగా మాట్లాడతాము, ఎందుకంటే నీ వాయిస్ అర్థం కావట్లా. కొంచెం స్లో మాట్లాడు. అంటే స్లో అంటే సౌండ్ వాల్యూమ్ కాదు, స్పీడ్ తగ్గించు చెప్పు. అయితే ఇప్పుడు అది ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనసులో ఒకటి మనసులో మనకు ఒకటి ఉంటదన్న, అంటే ఇట్లా బిహేవ్ చేయొద్దు, మంచిగా ఉండాలి, ఎందుకంటే మనకు అప్పుడు వాక్యం గుర్తుకొస్తుంది. కానీ ఆ టైంలో మనము అది చెయ్యాలా వద్దని యాక్టింగ్ చేసేస్తాం. అరే దేవుడు చెప్పింది కదా, ఆ వాక్యం గుర్తుకొచ్చి ఆ టైంలో అట్లా చేస్తాం. అట్లా కరెక్టేనా, లేకపోతే దాన్ని యాక్టింగ్ అనుకోవాలనా? నాకు అర్థం కాలే, మళ్ళీసారి చెప్పు. నువ్వు మనసులో ఒకటి చేయాలనుకుంటావు, తర్వాత వద్దు అనుకుంటావు, చివరికి ఏం చేస్తావు? అంటే ఇప్పుడు మనము ఇతరులను ప్రేమించాలన్నా, ఓకే అది చేయాలి. వద్దులే, అంత సీరియస్ వద్దులే. ఒక అమ్మాయిని చూసావు, అమ్మాయి నీకు నచ్చింది, ఆ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తే బాగుంటుంది. లేదన్నా, నాకు అది కాదు. జనరల్ గా ఫ్యామిలీలో రిలేటివ్స్ లో లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఏమని యాక్టివ్ అంటే మనం మంచిగా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా సరే రిలేటివ్స్ తో కానీ ఏదన్నా కూడా. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం గుర్తుకొస్తుంది, అట్లా వాళ్ళు చేసే తప్పు కానీ మనం అట్లా చేయొద్దు, మనం దేవుని ఏమంటారు వాక్యం గురించి మనం ప్రేమించాలి అని చేస్తారు. కానీ ఆ టైంలో ఒక చేస్తాము, కానీ అది మనస్ఫూర్తిగా చేయము. అంటే అరే మనం ఆ వాక్యం అర్థమైంది. ఇప్పుడు నా క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు నువ్వు టోటల్ సీన్ చెప్పావు కదా, ఆ సీన్ నువ్వు సొంతగా రాసావు కాబట్టి రాజమౌళి లాగా సెట్ కాలేదు. అంటే చెప్పింది నువ్వు ఎందుకు సెట్ కాలేదు చెప్తా. నువ్వు రాజమౌళి అని నేను ఎందుకు అన్నాను? బాహుబలి రాసినట్లు ఒక సీన్ క్రియేట్ చేసావు, కానీ సీన్ లో సీక్వెన్స్ సెట్ కాలేదని ఎందుకు అంటానో చెప్తాను. వాక్యము గుర్తొచ్చి అన్నావు చూసావా, వాక్యం గుర్తొస్తే నువ్వు చేయాల్సింది ఏంటి? క్షమించడం. నువ్వు వాక్యం గుర్తొచ్చి నటిస్తే అది ఎట్లా సెట్ అవుద్ది? నువ్వు వాక్యం గుర్తొచ్చి అనేది తీసేయి, వాడు నటించాడని నేను ఒప్పుకుంటా. వాక్యం గుర్తొస్తే క్షమించాడను అది యాక్సెప్ట్ చేస్తా. కానీ వాక్యం గుర్తొచ్చి నటించాడంటే కనుక రాజమౌళి సినిమా అవుతుంది. అర్థమైంది కదా? అది కాబట్టి మనం హైపోథెటికల్ గా ఒక క్వశ్చన్ వేసినప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేస్తాం, పెట్టి రిజల్ట్ కావాలంటే రాదు. ఎందుకంటే అక్కడ సింక్ కాదు. అది వాక్యం గుర్తొచ్చి నేను నటిస్తా అని అంటే కుదరదు. వాక్యం గుర్తొస్తే వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం గుర్తు రాలేకపోతే నీ ఇష్టానుసారంగా జీవించాలి. ఈ రెండాట్లు ఏదో ఒకటి. అది విషయం. ప్రశాంత్ ఇంకా 2 క్వశ్చన్స్ ఇంకా చాలా మంది క్వశ్చన్స్ ఉన్నారు. విల్ కంటిన్యూ విత్ జ్యోతక్క. ఓకేనా అన్న? థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. ఏం పేరు తమ్ముడి నీది? ప్రశాంత్ అన్న. ఎడిన్బరాలో లాస్ట్ ఇయర్ మీరే పరిచయం చేశారు. వెరీ గుడ్. స్టూడెంట్ మన ఎడిన్బరాలో. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
దిస్ ఆపర్చునిటీ. నేనైతే మరి ఎఫీసీయులకి రాసిన పత్రిక నుండే నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నానన్న. ఉమ్, అది కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు ఎంత ప్రాముఖ్యతని ఇచ్చారనేది మీరు 4 to 5 వీక్స్ వరకు తీసుకుని చాలా విపులంగా చెప్పారు. అయితే నేను ఈ మధ్య కాలంలో మరి ఎన్కౌంటర్ అయినటువంటి ఒకానొక సంఘటన, లేకపోతే ఒకరి ద్వారా నేను ఎన్కౌంటర్ అయిన క్వశ్చన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేవునిలోకి వచ్చినటువంటి ఈ కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, దేవుణ్ణి నూతనంగా నమ్ముకుని, దేవుని వాక్యాన్ని చదువుకుని, మరి అది దేవుని పిలుపు కావచ్చు, లేదా వాళ్ళ స్వంతంగా వచ్చినటువంటి దేవునికి సేవ చేయాలనేటువంటి ఆలోచనలోనూ కూడా కావచ్చు, లేకపోతే కుటుంబ సంబంధాలు లేదా వీటన్నిటి మీద వైరాగ్యం కూడా కావచ్చు. అయితే దేవుని సేవకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని దానికి కోట్ చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం నుంచి 29th verse, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ, మరి వన్స్ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని సేవ చేయాలనుకుంటే వీటన్నిటిని విడిచిపెట్టేసేసి బాంధవ్యాలు, బంధాలు, బాధ్యతలు విడిచిపెట్టి దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని అనుకునేటువంటి వ్యక్తులకి మరి ఎలా ఆన్సర్ చేయాలి? అది నా క్వశ్చన్ అన్న. విడిచిపెట్టడం అంటే ఏంటో చెప్తారా? విడిచిపెట్టడం అంటే ఇంకా ఒక పర్స్పెక్టివ్ టైంలో వాళ్ళకి దేవుని సేవ చేయాలనే ఆశ వచ్చేసి ఇక సిస్టర్, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. మీరు వెనక్కి వెళ్ళొద్దు మళ్ళీ. ఓకే. మీరు చెప్పిందంతా నాకు అర్థమైపోయింది. అర్థమైందా? ప్రభువుని తెలుసుకున్నాక వాళ్ళు వదిలేద్దాం అనుకున్నారు, సేవకి వెళ్దామని. దానికి ఈ వర్డ్స్ని కోట్ చేశారు. అవునన్నా. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఇది అర్థమైంది. అయితే దాంట్లో ఆ వర్స్ లో విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి అన్న, అది చెప్పండి నాకు. వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలియదన్నా, మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, దట్స్ ఇట్. అది దేవుని పర్స్పెక్టివ్ అది కాదు కదా. అది కాదు అంటానికి మీకు ఎవిడెన్స్ ఇస్తాను. అది ట్రైయింగ్ టు టెల్. ఒక్క నిమిషం అన్నా సిస్టర్, ఓషన్ నేను మీకైనా నేను చెప్తాను, వినకపోతే నేనేం చేయగలను? అది మీ ఇష్టం. మీరు కూడా అంతే, ఆ వ్యక్తికి చెప్తారు, ఆ వ్యక్తి వినకపోతే మనం ఏం చేయలేం కదా. అవును. ఇప్పుడు యేసుప్రభు కూడా ఇస్కరియోతు యోధాకి చెప్పాడు, వినలేదు, ఏం చేశాడు యేసయ్య? అవును. సో మీ క్లారిటీ కోసం విషయం చెప్తుంది ఏంటంటే, ఒక్క చిన్న ఎవిడెన్స్ ఏంటంటే, పేతురు ఏమంటాడంటే, మేము మా భార్యల్ని పిల్లల్ని వదిలేయలేదా అన్నాడు. నీకు చిన్న క్వశ్చన్ అడతా, పేతురు భార్యను వదిలేశాడా? అది చెప్పండి. వదలలేదు. మరి ఏంది వదిలేశాడంటే అర్థం ఏంటి? ప్రయారిటీ నీకు ఇచ్చాను అని అర్థం. అవును, అంతే. అక్కడ కాంటెక్స్ట్ లో అర్థం ఏంటంటే, ఐ గేవ్ ప్రయారిటీ టు యూ అని. అంతేగాని వదిలేయటం అంటే విడాకులు ఇచ్చేయటం కాదు, నువ్వు పోవే నీ బతుకు అని చెప్పడం కాదు. క్లియర్గా అర్థమైంది కదా? సో అలాంటి అండర్స్టాండింగ్ ఉంటే కనుక మీరు అంటే వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే, బ్రదర్, మీరు వివాహం దేవుని సమక్షంలో తీసుకున్నారు. చేసుకున్నప్పుడు ఏమన్నారు? చచ్చేవారి దాకా నిన్ను వదిలిపెట్టను అన్నారు. కాబట్టి వదిలిపెట్టకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ దేవుడు కనుక పెళ్ళైన తర్వాత పరిచర్యకి పిలుపునిస్తే, పిలుపు ఒక్కళ్ళకి ఇవ్వడో, ఇద్దరికీ ఇస్తాడు. చాలా క్లియర్ గా చెప్పాల్సిన, దేవుడు కుటుంబాలని వేరు చేసేవాడు కాదు. కాబట్టి ఒకవేళ దేవుడు మీకు పరిచర్య పిలుపునిస్తే మీ ఇద్దరికి ఇస్తాడు పిలుపుని. లేదు అనంటే మీ ఇద్దరికి ఇవ్వడు. ఒక విధంగా చెప్పాలంటే, ఒకళ్ళకి పిలుపు వచ్చి ఇంకొకళ్ళకి రాలేదనంటే అది కన్ఫర్మేషన్, నీకు వచ్చింది తప్పని. ఒకళ్ళకి వచ్చిన తర్వాత రెండో వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, నాకు కూడా పరిచర్యకు రావాలందంటే ఇట్ ఈస్ కన్ఫర్మేషన్, ఆ కాల్ దేవుడి దగ్గర నుంచి వచ్చిందని. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినప్పటికి కూడా వాడు వినలేదనుకోండి, మనం ఇంకేం చేయలేం. నిద్రపోయేవాడిని లేపగలం, నటించేవాడిని ఎవడో లేపలేడు. తెలియనోడికి చెప్పగలం, చెప్పిన తర్వాత విన్నోడికి మనం ఇంకేం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా ఇట్లానే ఒకటేమన్నానంటే, వేరే వాళ్ళు గురించి కోట్ చేస్తున్నప్పుడు, దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను, ఒక బాధ్యతను మనకి ఇచ్చాడంటే
మనం అన్ని విధాలుగా నిర్వర్తించగలం అనేటువంటి నమ్మకంతో ఇచ్చినప్పుడు దేవుడికి ఏ రెస్పాన్సిబిలిటీ కైనా వీఆర్ అకౌంటబుల్. సో ఇంకోటి ఏంటంటే సిస్టర్, దేవుడు మనకి ఒక జాబ్నిచ్చి ఇంకొక జాబ్ని ఇస్తే కనుక ఈ జాబ్ యొక్క ఆక్సిలరీగానే ఉంటది. అది అవును, అర్థమైంది కదా సిస్టర్? అది అవును, అవును, అవును. అది చాలా క్లియర్ గా ఇట్ హ్యాస్ టు బి అన్ ఆక్సిలరీ. లేదు అని అంటే కనుక ఈ జాబ్ ఫినిష్ అయిన తర్వాత ఆ జాబ్ లోకి వెళ్ళమంటాడు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ జాబ్ ఇంకొకరికి ఇవ్వగలిగేది అయితే వాళ్ళకి ఇచ్చి వెళ్ళమంటాడు. అయితే భార్యను ఇంకొకరికి ఇవ్వలేరు, భర్తను ఇంకొకరికి ఇవ్వలేరు, పిల్లల్ని పెంచడం అనేది ఇంకొకరికి ఇవ్వలేరు. కాబట్టి దాన్ని పక్కకి తీసుకెళ్ళడం ఆక్సిలరీయే చేస్తాడు. ఆక్సిలరీ చేయటం అంటే ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసేటట్లు చేస్తారు. ఇప్పుడు దేవుడు నాకు ఇది నపుంసకుల మధ్యన పరిచర్యకి తలంపిచ్చాడు, థాట్. ఇప్పుడు ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి మాట ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను? ద హోల్ ఫ్యామిలీ అగ్రీడ్ ఫర్ ఇట్. యు గాట్ ఇట్? ఎందుకంటే నపుంసకుల మధ్యన పరిచర్య అంటే ఇప్పుడు నేను నా భార్య పెద్దోళ్ళం కాబట్టి ఏదో ఒక కారణంతో అంగీకరించవచ్చు. మా డాటర్స్ కూడా ఎందుకు అంగీకరించడానికి ఇష్టపడ్డారు? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అవునండి, అవును, ట్రూ. యు అండర్స్టూడ్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అ కాల్ టు ద హోల్ ఫ్యామిలీ. కుటుంబానికి దేవుడు ఇచ్చేటువంటి పిలుపు. అవును. దీనికి ఇంకో తెలివైన యాడింగ్ ఏంటంటే పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఏంటంటే నేను అవన్నీ దేవుడికి అప్పచెప్పేసుకున్నాను. అది తప్పు. దేవుడికి అప్పచెప్పే బాధ్యత కాదు అన్నాను. ఇప్పుడు నా భార్యను గాని నా పిల్లల్ని గాని దేవుడికి అప్పచెప్పను, దేవుడి సహాయంతో నేను దాన్ని నిర్వర్తిస్తాను. అది దేవుడు మనకిచ్చిన బాధ్యతలు కదన్నా, అవి నిర్వర్తించమని, ఆయన మహిమ కోసం పెంచమని మనకిచ్చిన ఈ భూమి మనం చేయాల్సిన పని దేవుడు చేయడమ్మా. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గెత్సెమనే తోటలో పేతురు నిద్రపోతుంటే యేసుప్రభువు వారు వచ్చి ఏమన్నాడు చెప్పండి? మీకు తెలిసిన ఊరినే జవాబు చెప్పండి. యేసుప్రభువు వారు వచ్చి పేతురుతో ఏం చెప్పాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు కదన్నా. మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడా, లేకపోతే లెవరా నేను ప్రార్థన చేస్తానన్నాడా? మీకు అర్థమైందా? అవునా? ఇప్పుడు నీకు నిద్ర రాకుండా ఉంటాను నేను ప్రార్థన చేస్తానన్నాడా యేసయ్య? లేదన్నా. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందా? అవును, అవును. శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సిన బాధ్యత పేతురుది కాబట్టి దాన్ని యేసయ్య తన నెత్తి మీద వేసుకున్నాడా? అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ క్లారిఫైయింగ్. ఐ హోప్ ఇట్లాంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళ హృదయాలు దేవుడు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇందాక మీరు చెప్పారు కదా దేవుని పిలుపు అని. సో హౌ కెన్ వి నో దాట్ ఇట్ ఈస్ అ గాడ్స్ కాల్ అన్న మన లైఫ్ లో? అంటే ఇస్ ఇట్ విల్ దట్ కమ్ ఫ్రమ్ ఎనీ విజన్ ఆర్ వాగ్దానం ప్రకారమా, లేకపోతే ఒక వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారమా? మనకి ఎట్లా అర్థం అవుతుంది ఇట్స్ గాడ్స్ కాలింగ్ అని? అమ్మా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడు పనిచేయాలి. Do you accept that statement? Yes అన్నా. Okay. So we all have to work. పని లేనోడిని ఏమంటాం మనం? అన్ఎంప్లాయిడ్ అంటాం. అది చాలా పవిత్రమైన పదం. మన లాంగ్వేజ్ లో చెప్పు. లేజీ అంటామన్నా. అది కూడా చాలా పవిత్రమైన లేనోడు పనికి మాలినోడు. దేవుడు పనికి మాలినోడిని సృష్టించడు, పని పాటు లేకుండా ఉండేవాడిని సృష్టించడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ వర్క్. సో ఇది జనరల్ గా ఇట్ అప్లైస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అయితే మారు మనసు పొందిన తర్వాత మనకి రెండు కొత్తగా యాడ్ అవుతాయి. ఒకటి ఏంటనంటే మారు మనసు పొందాం కాబట్టి ఎందుకు పొందాం, ఎలా పొందాం, ఎవరి ద్వారా పొందాం, ఇతరులకి చెప్తాం, దాన్ని సాక్ష్యం అంటాం. మన జీవితాన్ని మార్చినటువంటి యేసయ్య వైపు చూసి నువ్వే నా జీవితాన్ని మార్చావు, నువ్వు గొప్పోడు అని ఆరాధిస్తాం. ప్రతి వ్యక్తి జీవితంలో 3 W's ఉంటాయమ్మా విశ్వాస అయితే: వర్క్, విట్నెస్, వర్షిప్. క్లియర్? రైట్? ఈ 3 ఉన్నప్పుడు మనం సేవలోనే ఉన్నట్లు. ఈ 3 ఉన్నప్పుడు మనం సేవలోనే ఉన్నట్లు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అనేది అనవసరం, నువ్వైతే సేవ చేస్తున్నావు. ఎగ్జాంపుల్ చెప్తాను. సేవ అనేది కాలింగ్, ఉద్యోగం అనేది కెరీర్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తుంటావమ్మా? నేను ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ప్రెసెంట్లీ, ఇంతకు ముందు ఐటీ కంపెనీలో అంత చాలు, స్టూడెంట్ చాలు, అంత స్టూడెంట్. నువ్వు కాంప్లికేట్ చేసేద్దు, సింపుల్ గా. నీకు బాగా వచ్చింది ఏంటి చెప్పు నాకు. బాగా పాట పాడతావా, బాగా ఆట ఆడతావా, ఏం చేస్తున్నావు బాగా? సాంగ్స్ అన్నా, సింగింగ్ సింగింగ్ అనేది నీ కాలింగ్. నీ కెరీర్ ఏంటంటే స్టూడెంట్. ఒకవేళ నేను ఆటో డ్రైవర్ అనుకో, నాకు పాటలు వచ్చు అనుకో, నా కాలింగ్ ఏంటి? పాట. నా కెరీర్ ఏంటి? ఆటో డ్రైవర్. ఇంకోటి ఎవడైనా సరే కలెక్టర్ అనుకో, డాక్టర్ అనుకో, వాడు పాట పాడగలరు అనుకో. సింగింగ్ అనేది వాడు కాలింగ్, డాక్టర్ అనేది వాళ్ళ కెరీర్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అర్థమైందన్నా. సో సేవ అనేది ప్రతి క్రైస్తవుడు చేయాల్సిందే. దావీదు దేవుని సేవకుడా? అవును. వెరీ గుడ్. దానియేలు సేవకుడే. షడ్రక్ మెషక్ అబేద్నెగో సేవకులే. అయితే వాళ్ళు మనం అనుకున్నట్లు పాస్టర్లా? కాదు. ఐ మీన్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కి అయితే పాస్టర్ అంటే, అప్పట్లో పాస్టర్ అని పర్టికులర్ వర్డ్ ఏం లేదు కాబట్టి. ఒకవేళ ఈ జనరేషన్ లో డేవిడ్ ఉంటే ఏమై ఉండేవాడు? ఆయన పాస్టర్ అవుతుంది. అస్సలు అవడు, కింగ్ అవుతాడు ఆయన. ఓకే. ఈ టైంలో డానియల్ ఉంటే ఏమై ఉండేవాడు? ఆయన ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఈ టైంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉంటే ఏమై ఉండేవాళ్ళు? వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అయి ఉండేవాళ్ళు. ఈ టైంలో ఓల్డ్ టెస్ట్మెంట్ జోసెఫ్ ఉంటే ఏమై ఉండేవాడు? సింపుల్ గా ఫైనాన్స్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఈ టైంలో అబ్రహాం ఉంటే ఏమై ఉండేవాడు? ఓ ముఖేష్ అంబానీ అయి ఉండేవాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు సర్వ్ గాడ్. ఓకే. నీకు అర్థమైంది కదమ్మా? నువ్వు స్టూడెంట్ గా స్కాట్లాండ్ వెళ్ళావు కదా? అవునన్నా. సో ఈ లోకరీత్యా దేవుడు నీకు ఇచ్చినటువంటి కెరీర్ ఏంటంటే బీ ఎ గుడ్ స్టూడెంట్. దేవుని బిడ్డగా దేవుడు నీకు ఇచ్చిన కాలింగ్ ఏంటి తెలుసా? టు బీ హిజ్ విట్నెస్ అండ్ టు బీ ఎ వర్షిప్పర్. అవునా కదా? అవునన్నా. ఇది బేసిక్ అమ్మాయి. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో కొనసాగాలి. అప్పుడు ఏమవుతాం అంటే దేవునికి రోజు రోజుకి దగ్గర అవుతాం. దేవునికి రోజు రోజుకి దగ్గర అవుతున్నప్పుడు ఎప్పుడైనా కొంతమందిని ఏమంటాడంటే, అరే అమ్మాయి నువ్వు ఉద్యోగం చేయొద్దు, పరిపూర్ణ సేవలోకి రా అంటాడు. అందరినీ అంటాడు, 100లో 5-6 అంటాడు. నువ్వు దేవునికి బాగా క్లోజ్ గా ఉంటున్నావు కాబట్టి, దేవుని వాక్యం చదువుతున్నావు కాబట్టి, దేవునికి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నీకు ఎలా చెప్పితే అది దేవుడు పిలుపు అనుకుంటావో ఆయన తెలుసు కాబట్టి అలాగే చెప్తాడు. ఇట్ క్యాన్ బి ఎ డ్రీమ్, ఇట్ క్యాన్ బి ఎ విజన్, ఇట్ క్యాన్ బి ఎ వర్స్, ఇట్ క్యాన్ బి ఎ థాట్, ఇట్ క్యాన్ బి ఎ స్ట్రగుల్, ఎలాగైనా అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే నువ్వు ఉన్న పొజిషన్ లో నువ్వు సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రత్యేకమైన పిలుపు వస్తుంది. డైరెక్ట్ గా ఎవరికి రాదు. డైరెక్ట్ గా ఎవరు ఎంఎస్ చేయరు, ముందు గ్రాడ్యుయేషన్ అవ్వాలి కదా. నువ్వు ఎంఎస్ చేయడానికే అక్కడికి వెళ్ళింది. అవునన్నా. దానికి ముందు గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యా లేదా? అది విషయం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్.